ఈ గ్రంథాన్ని మనం మాట్లాడుకుంటున్నాం, హెబ్రీలకు రాసిన పత్రిక. మహాదేవుని కృపలో ఎన్నో వారం ఇది? 26వ వారానికి వచ్చాం. అందరికి వందనాలు. చక్కగా 26 వారాలు ఈ గ్రంథాన్ని ఎంతో ఉన్నతంగా పరిశీలన చేశారు, ఎంతో ఘనంగా దీన్ని మీరు ఆలోచన చేశారు. దేవుని కృప కూడా మీకు తోడుగా ఉంది. దేవుని చిత్తాన్ని బట్టి బహుశా ఈ రోజుతో హెబ్రీ పత్రిక అయిపోవచ్చు. కానీ నిజంగా నేనైతే చాలా సంతోషంగా భావిస్తున్నాను. మీరు ఎలా భావిస్తున్నారో నాకు తెలియదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధ గ్రంథంలో ఒక గ్రంథం మీద ఒక అవగాహన ఏర్పడింది మనకి. అది చిన్న ఇష్యూ కాదు, ఆయన కృప అంతే. సో గొప్ప దేవుని కృపలో ఈ గ్రంథాన్ని మనం ఆలోచన చేయడానికి ఆయన ఇచ్చిన మరొక శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతగానో నేను రుణపడి ఉన్నాను. సో దేవుని కృపలో చక్కటి రీతిలో మనం హెబ్రీ పత్రికను మాట్లాడుకుంటున్నాం. ఏ పత్రిక? హెబ్రీ పత్రిక. ఎన్ని అధ్యాయాలు? మొత్తం 13 అధ్యాయాలు. ఎన్ని అధ్యాయాలు? 13 అధ్యాయాలు. దేవుని చిత్తమైతే ఖచ్చితంగా ఈ భాగం అయిపోయిన తర్వాత మీకు అన్నట్టుగానే పరీక్ష పెట్టే ప్రయత్నం చేస్తాను నేను. మరి ఎవరున్నారో ఎవరెళ్ళినా తెలియాలి కదా. సోమాలమ్మ గారు కూడా రాయాలి పరీక్ష, అర్థమైందా లేదా? చాలామంది ఎస్కేప్ అయిపోతారు, అలా అవ్వకూడదు. సో అందరూ కూడా పరీక్ష కూడా చాలా డిఫరెంట్గా పెడతాను. కాబట్టి అందరూ కూడా దానికి సిద్ధపడతారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో 13 అధ్యాయాలు. ఇప్పటి వరకు అన్ని అధ్యాయాలు ఆల్మోస్ట్ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేసాం. ప్రారంభ అధ్యాయం నుంచి ప్రతి విషయం మీ మనసుల్లో గుర్తుంది అని అనుకున్నాను నేను. ఏంట్రా హెబ్రీ పత్రిక అనగానే ఇది ఒక చక్కటి ఉద్దేశంతో ఆరంభించబడింది. కొందరు యేసు ప్రభులోనికి మార్చబడిన తర్వాత మరలా వారి విశ్వాస పరిణామం అనేది తగ్గుతున్న వైఖరి ఏర్పడింది. అంటే దేవుళ్ళలోంచి వెనక్కి మళ్ళారు, దేవుళ్ళలోంచి వెనకడుగులేశారు. వాళ్ళు ఎందుకు వేశారు అనే ఆలోచన చేశాడు వారిని నడిపిస్తున్న నాయకుడైన పౌలు గారు. ఆ ఆలోచన చేసి వాళ్ళకి యేసు ప్రభువును గూర్చిన అవగాహన అనేది సరిగ్గా లేదు, దానిని పెంచవలసిన పరిస్థితి ఉంది అని చెప్పి ఎంతో చక్కగా యేసయ్యను కొరకు, ఆయనలో ఉండే విశ్వాసము కొరకు, ఆయనలో ఉండే క్రమాల కొరకు చాలా చక్కగా వర్ణించే ప్రయత్నం చేశాడు రచయిత. అందులో భాగంగా ప్రారంభం నుంచి మీ అందరూ చూసుకుంటూ వచ్చారు. ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వము యొక్క మూర్తిమంతము, సృజించినవాడు, నిర్మించినవాడు, దేవదూతల కంటే శ్రేష్ఠుడు, తర్వాత మోషే కంటే శ్రేష్ఠుడు అని ఎన్నో వర్ణనలు చేసుకుంటూ వచ్చాడు. ఈ వర్ణనలన్నీ చేసుకుంటూ వచ్చాడు. ఆఖరికి ఆయన ఎవరో కాదు, ఆయన ఒక ప్రధాన యాజకుడు. ఎవరైనా? ప్రధాన యాజకుడు. ఎందుకు ప్రధాన యాజకుడు అంటే, ఈ ప్రధాన యాజకుడు మనల్ని తెర లోపలికి తీసుకెళ్ళాలి. ఎక్కడికి? ఏముంది తెర లోపల? పరలోకం. వాళ్ళని ఆలోచింపచేశాడు. హెబ్రీలారా, ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు దాకా ఏ ప్రధాన యాజకుడైనా తెర లోపలికి మిమ్మల్ని తీసుకెళ్ళగలిగాడా? లోపలికి ప్రవేశం ఇచ్చాడా? ఖచ్చితంగా లేడు. ఎందుకంటే వాడికే అవకాశం లేదు. సంవత్సరానికి ఒకసారి రక్తాన్ని పట్టుకుంటేనే అవకాశం వాళ్ళకి. అలాంటప్పుడు మిమ్మల్ని ఎలా తీసుకెళ్ళగలడు? కానీ విచిత్రుడు చెప్పనా, ఇప్పుడున్న ఈ ప్రధాన యాజకుడు మనల్ని ఎక్కడ తీసుకెళ్ళడానికి రెడీ అయ్యాడు? తెర లోపలికి. ఆ తెర లోపల ఏముందంటే పరలోకం. అయితే ఎలా తీసుకెళ్ళాడు అంటే దానికి ఒక మార్గాన్ని వేశాడు. సింపుల్గా చెప్తున్నాడు ఓవరాల్గా. ఏంటా మార్గం అంటే, ఆ మార్గమే జీవము గల దేవుని సంఘం. ఆ సంఘమే తెర లోపలికి ప్రవేశం. ఆ సంఘములో ఉండాలంటే మనసులు బాగుండాలి అన్నాడు. గుర్తుందో లేదో? 8వ అధ్యాయంలో మాట్లాడుకున్నాం ఆ మాట మనం. మనసులు బాగుంటేనే తెర లోపలికి ప్రవేశం అన్నాడు. ఆ సంఘంలో ఉంటే సరిపోద్దా అంటే దానికి కొన్ని షరతులు ఉన్నాయి. ఆ మార్గంలో ప్రవేశించాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అదేంటంటే ముందుగా నీకు విశ్వాసం ఉండాలి అన్నాడు. ఏముండాలి? విశ్వాసం. కాదు చాలామంది తిట్టేవాళ్ళు ఉంటారు, నిన్ను వెటకారం చేసేవాళ్ళు ఉంటారు, ఆపేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ మార్గంలో నువ్వు వెళ్ళాలంటే రెండవది నీకు ఓపిక ఉండాలి. ఏముండాలి? ఓపిక, ఓర్పు. అది ఉంటే చాలా. అబ్బే కుదరదు, మానక కూడుకోవాలి. అది ఉంటే చాలా.
సహోదర ప్రేమ ఉండాలి. అది ఉంటే చాలా. ఆతిథ్యం ఇచ్చే మనసు ఉండాలి. అది ఉంటే చాలా. చెప్పండి, పోయిన వారం మాట్లాడుకుంది. వివాహ బంధం కూడా క్రమంగా కాపాడుకునేవాడవై ఉండాలి. అది కూడా బాగుంటే చాలా. ధనాపేక్ష ఉండకూడదు, తృప్తి కలిగిన జీవితం ఉండాలి. ఇలా కొన్ని షరతులు నువ్వు పాటించినప్పుడే ఈ మార్గంలో నీ ప్రయాణం అనేది బాగుంటుంది. లేకపోతే ఈ మార్గంలో వెళ్ళే అవకాశం నీకు ఏర్పడదు. నిశ్చితం చెప్పనా, చాలామంది దేవుడి దగ్గరికి వస్తారు, గుడికి వస్తారు, వాక్యం వింటారు, కానీ వాళ్ళు ధనాపేక్ష పోదు, వాళ్ళ బంధాలు బాగోవు, వాళ్ళ క్రమాలు పాటించరు, సహోదరులతో కలిసి ఉండరు. ఏదో నా మట్టుకు నా భక్తిని నేను కనుపరుచుకున్నానా, నా భక్తి నేను చేసుకున్నానా, మరలా ఇంటికి వెళ్ళిపోయానా అనే వైఖరిలో ఉంటారు. ఖచ్చితంగా దేవుడు అడుగుతున్నాడు, మరి అలా ఉంటే పరలోకానికి వెళ్ళవంటే ససేమరా వెళ్ళం. ఖచ్చితంగా ఆయన చెప్పిన షరతులు పాటించవలసిన పరిస్థితి ఉంది, బాధ్యత ఉంది. ఏమన్నా మరలా అడుగుతున్నాను, మనం ఒక్కరమే మన భక్తిని చూసుకుంటే పరలోకం వెళ్ళమా? చెప్పండి, వెళ్ళమా? వెళ్ళం. ఆదాము నా క్వశ్చన్ అడగపోతుడు. ఆదాము నువ్వు ఎక్కడున్నావు? ఆదామేమన్నాడు? చెప్పండి, మీరేమన్నాడు? నేను దాక్కున్నానయ్యా. దాకోవలసిన బ్రతుకు కరమే వచ్చింది నీకు. నువ్వు ఇచ్చావే భార్య, నాకు తిని వద్దన్నా నాకు ఒక పండు ఇచ్చింది, నేనేం చేశాను? తిన్నాను. తిన్నావా? తిన్నాను. తప్పు నాది కదయ్యా, నువ్వే ఇచ్చావు. ఖచ్చితంగా అన్నాడు, నీ భార్య విషయాన్ని బట్టి నువ్వు తప్పవు కాబట్టి నువ్వు కూడా శిక్షకు పాత్రుడవే. నాకు తెలియదు ప్రవ్వా, నేను తెలియక తినేశాను, ఏదో భార్య ఇచ్చిందని మోసపోయాను అంటే విడిచిపెట్టలేదు ఆదాముని. మరి నీ బుద్ధి ఏమైంది అని అడుగుతున్నాడు. అంటే కనీస ఆలోచించే జ్ఞానాన్ని నీకు ఇచ్చినప్పుడు, చెప్పాల్సిన చేయాల్సిన విషయాలు నీకు చెబుతున్నప్పుడు వాటిని ఆలోచించవలసిన కనీస బుద్ధి మనకి ఉండాలి. అది లేకుండా అవన్నీ నాకు తెలియదు ప్రభువా, నేను ఇలాగ అనుకున్నాను వచ్చేసాను అన్నాం అనుకోండి, వెంటనే ఏమంటాడు ఆయన? ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యానికి చేరడు. ఎందుకు చేరవయ్యా అని అడిగితే, ఎందుకు రానివ్వని అడిగితే, నా తండ్రి చిత్తాన్ని జరిగించిన వాడే వస్తాడు. నాకు ఒక ఇష్టం ఉంది, ఆ ఇష్ట ప్రకారం నడిచిన వాడే, ఆ ఇష్ట ప్రకారం ప్రవర్తించిన వాడికే ఇందులో నివసించే రైట్ ఉంది. అదర్వైజ్ నీకు అసలు ఇక్కడ నిలబడే హక్కే లేదు. మా వినాలి మీరు బాగా, నేను ఇంకా వెళ్ళలేదు గ్రంథంలోకి. మనం అనుకోవచ్చు, అబ్బే లేదండి ఇప్పుడు సంఘంలో గట్టిగా ఎంతమంది ఉన్నాం? ఒక 300 మంది ఉంటామా? పోనీ ఒక 200 మంది ఉంటామా? 200 మందిలో జాలిపడి ఒక 50 మందినైనా తీసుకోడా అని మీరు అనుకోవచ్చు. మరలా చెప్తున్నాను, క్రమశిక్షణ బాగోపోతే ఒక్కడే ఉన్నా కూడా రానివ్వడు ఆయన. మీకు తెలుసు కదా, ఎంతమంది వెళ్ళారు కానాను దేశంలోకి? 2. అవునా కదండి? ఎందుకంటే ఆయన రూల్స్ అంత స్ట్రిక్ట్గా ఉంటాయి. ఎవరి రూల్స్? చెప్పండి, ఎవరి రూల్స్? సో ఇక్కడ కూడా ఆ స్ట్రిక్ట్నెస్ని మనం మెయింటైన్ చేయాలి. ఇక్కడ కూడా ఆ క్రమశిక్షణ మనం పాటించాలి. అలా పాటిస్తూ కొనసాగినప్పుడే మన భక్తి జీవితాలు అనేవి కట్టబడే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మీరు ఆలోచన చేయండి, పరలోక మార్గంలో మనకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, ఎలాంటివి పాటించవలసినవి ఉన్నాయో. సో ఈ షరతులన్నీ చెప్పుకుంటూ వచ్చి, గత వారం మనం ఎన్నో వచనం వరకు మాట్లాడుకున్నాం. 13వ అధ్యాయము 6వ వచనం వరకు మాట్లాడుకున్నాం. ఈ అధ్యాయం అంతటికి ఒక టైటిల్ ఇచ్చాం మనం. ఏమని? దయనొందిన జీవితపు హెచ్చరికలు. అంటే కామన్గా మన జీవితాల్లో జరిగే విషయాలే చెప్తున్నాడు ఇక్కడ. అలా చెప్పుకుంటూ వచ్చి ఇప్పటికీ దరిదాపుల్లో 4 విషయాలు మాట్లాడాడు. అంతేనా? సహోదర ప్రేమ, తర్వాత ఆతిథ్యము, వివాహ జీవితము, తర్వాత సంతృప్తి కలిగి ఉండడం. 4 విషయాలు మాట్లాడుకున్నాడు. ఇప్పుడు మనం 7వ వచనం నుంచి ప్రారంభించాలి. అంతేనండి? వెరీ గుడ్, రాసుకోండి. 20వ వారం భాగం కింద ఎన్నో భాగంలో ఉన్నాం మనం? 19వ భాగంలో ఉన్నాం. 19వ భాగంలో సెక్షన్ సి రాసుకుందాం. 19వ భాగంలో ఉన్నాం. సెక్షన్ సి, సెక్షన్ ఏ 1, 2 వచనాలు, సెక్షన్ బి క్షమించాలి 1, 2, 3 వచనాలు సెక్షన్ ఏ, సెక్షన్ బి 4 నుంచి 6 వచనాలు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సెక్షన్ సి.
సెక్షన్ సి వచ్చి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం నుండి 13వ అధ్యాయం 25వ వచనం వరకు. ఓకే, 7 నుండి 25. అంటే ఇంకొచ్చే వారం నుంచి మనకి ఏ పత్రిక ఉండదు? ఉండదా మాట్లాడేటి మరి? ఉండదు అంటే ఉండదు అంటున్నారు మీరు. ఇంకా పైపిందే చదివేశాం కదా, స్కూల్లో పిల్లలు పుస్తకాలు పాడతారు కదా పక్కన, అలా వాడేశారు కాక. ఇది చాలా ముఖ్యమైనది, మనసులో ఉండవలసిన పరిస్థితి ఉంది. ఓకేనా, వెరీ గుడ్. 7వ వచనం నుండి 25వ వచనం వరకు టైటిల్ హెబ్రీ పత్రిక 18వ భాగం సెక్షన్ సి 26వ వారం 13వ అధ్యాయం 7వ వచనం నుండి 25వ వచనం వరకు. టైటిల్ వచ్చి రాయండి, నాయకత్వానికి లోబడుట మరియు ముగింపు అని రాయండి. నాయకత్వానికి లేదా నాయకులకు లోబడుట మరియు ముగింపు అని రాయండి. ఓకే, వెరీ గుడ్. వందనాలు అందరికీ. నవ్వుతూ చెప్పండి, మళ్ళీ చెప్పండి. వెరీ గుడ్. నాయకులకి లోబడకపోయినా ఎక్కడికి వెళ్ళాం? జాగ్రత్త. నేనేమి రాసుకురాలేదు, అందరికి వందనాలు. ఆయన రాసింది ఈరోజు నేను చెప్తాను. ఓకేనా, వెరీ గుడ్. ఇప్పటి నుంచి ఒక మాట చెప్తుంటాను మీకు, నా క్రమాన్ని నేను చేస్తాను, మీ క్రమాన్ని మీరు చేయండి. నాది మీరు చేయకండి, మీది నేను చేయను. అదేందా లేదా? పెద్దలు ఎవరో ఒక సామెత చెప్పారు, ఏంటంటే కుక్క పని చెప్పండి కుక్క చేయాలంట, గాడిద పని గాడిద చేయాలంట. ఒకళ్ళ పనిలో ఒకళ్ళు వెళ్ళడం వల్ల ఏమవుద్ది? మాట్లాడండి. తేడా రావడం కాదు, మొత్తం పరిస్థితులు మారిపోతాయి. ఓ రోజు దొంగోడు వచ్చాడంట ఒక ఇంట్లోకి. ఎవరు అరవాలి? కుక్క అరవాలి. ఇలా గాడిదకి టెన్షన్ వచ్చేసింది, కుక్క పడుకుని ఉందంట. ఏమనంటే, అరే వాడు వచ్చి పట్టుకుపోతున్నాడు, ఇది అరవట్లేదేటి అని గాడిద గొంతేసుకుని అరిసిందంట. ఎవరు? గాడిద. కుక్క అరిస్తే దొంగోడు అనుకుంటాడు, గాడిద అరిస్తే లెగిసి యజమాని లెగిసి ఇదేట్రా నిద్ర చెడగొట్టిందని లాగిపెట్టి అది బద్దట్టుకుని కొడేసాడంట. దేన్ని? గాడిదని. ఎందుకంటే దాని పని అది చేయలేదు. అడిగతే లేదా? మన పని మనం చెయ్యకపోవడం అంత తప్పు, వేరే ఒకరి పని చేయడం కూడా అంతే తప్పు. సో ఇది మనసులో పెట్టుకొని ఈ భాగాన్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. అందరూ తీయండి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం. మీకు ఎవరికి? సంఘానికి. ప్రస్తుతం ఎక్కడున్న సంఘానికి? యెరూషలేములోని సంఘానికి, క్రీస్తు ప్రభువులోనికి నడిపించబడ్డ సంఘానికి. సంఘానికి ఏం చెప్తున్నాడు చూడండి, మీకు దేవుని వాక్యము బోధించి. ఆ మాటలు పట్టుకోండి మీరు. నాయకుడు పని కూడా తెలుసుకోండి. నాయకుడు పని ఏంటంట? దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి. ఎవరి విశ్వాసం? ఎవరిని అనుసరించాలి చెప్పండి అమ్మా. మీకు అర్థం కాలేదా? వచ్చిన మళ్ళీ చదువుతాం. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి. వెరీ గుడ్. ఎవరిని అనుసరించాలి? మాట్లాడలేదు మీరు ఎవరు. మగుళ్ళకి అసలు నోరులు తెరుచుకోవట్లేదు, ఇప్పుడే వచ్చినట్టు ఉన్నారు కదా. చెప్పండి ధైర్యంగా, ఎవరిని ఫాలో అవ్వాలి? వెరీ గుడ్. పాస్టర్ గారిని, సేవకుణ్ణి, మీ పైన నాయకుడిగా ఉన్నవాడిని ఏమవ్వాలి? నాయకుడిని అనుసరించమని రాశాడు అక్కడ. మీరు ఆ మాటలు జాగ్రత్తగా పట్టుకోవాలి. అక్కడ అసలు నాయకుడిని అనుసరించండి అన్న మాట మాట్లాడలేదు. నా మాటకి అర్థం లేదా? నాయకుడి విశ్వాసాన్ని అనుసరించండి అంతేనా అన్నాడు. ఏమండి, ఈ మాట మీరు బాగా పట్టుకోండి. ఈరోజు చాలామంది చేస్తున్న మిస్టేక్ తెలుసా? విశ్వాసాన్ని వదిలేశారు, మనుషులు వెనకబడ్డారు. నా మాటకి అర్థం లేదా? విశ్వాసాన్ని వదిలేశారు, ఎవరు వెనకబడ్డారు?
మనుషులు వెనకబడ్డారు. ఏంటంటే పలానా అయ్యగారి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారంటే, నేను అయ్యగారు ఫ్యాన్ అండి. ఎవరు ఫ్యాను? ఎందుకు ఫ్యాను? అయ్యగారు పాడతాడండి, మతిపోద్దండి. విశ్వాసం ఏమైనా కనబడుతుందా? లేదు. అయ్యగారు డ్రెస్సింగ్ ఉంటుందండి, అన్నీ తెల్లబట్టలే. నేను తెల్లవా? అయ్యగారు ఏ బట్టలు? తెల్లబట్టలే. అందుకని ఎవరు ఫాలో అవుతున్నాను నేను? చెప్పండి. ఈరోజు రంగు చొక్కా వేసుకున్న అయ్యగారు చెడ్డోడు, తెల్ల చొక్కా వేసుకున్న అయ్యగారు మంచోడు. ఇంకా షూట్ వేసుకుంటే ఇంక దేవుడు. నిజమే కదా? వందనాలమ్మా, నిజమే కాదండి? నిన్న మొన్న ఒక ఆవిడ స్టేటస్ పెట్టింది. ఎవరో చెప్పను, ఏ ఊరో చెప్పను, మన ఊరిలోనే, మన సంఘాల్లోనే చూస్తుంటే చాలా గొడవలు, బయట దాకా ఎందుకు. స్టేటస్ పెట్టింది, పనిగట్టుకొని ఒక అయ్యగారిని కలవడానికి, ఒక అయ్యగారితో ప్రార్థన చేయడానికి గుంటూరు దాకా వెళ్ళింది ఆవిడ. చిలకలూరుపేట. అక్కడ ఒక అయ్యగారు ఉన్నారు, పెద్ద అయ్యగారు. చిలకలూరుపేట పని కట్టుకుని ఒక అయ్యగారితో ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళింది. అంటే మీకు అర్థం చెప్పండి, ఇక్కడున్న అయ్యగారు ఏమవ్వలేదు, ఆవిడకి పని చేయలేదు. అంతేనే కదా? ఆ అయ్యగారిని ఎందుకు ఫాలో అయ్యావు? ఆ అయ్యగారిలో ఏం చూసావు? అయ్యగారు నీకులాగా అరవడండి, మాట్లాడండి, అవునా కదండి? నీకులా నోరేసి పడిపోడండి, నీకులా గట్టిగా మాట్లాడండి. 4 రోజుల దగ్గర ఉంటే ఆయన కూడా ఏమైపోతాడు? మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతావు నువ్వు. నా మాటకి అర్థందో లేదా? నిజంగా చెప్పాలంటేనండి, ఖచ్చితంగా మాట్లాడేవాడు జనాలకి ఎప్పుడు నచ్చడో. కానీ ఇక్కడ జనాలకి ఏం చెప్తున్నాడంటే, విశ్వాసులకి, మీరు అయ్యగారు ప్యాషన్ని ఫాలో అవ్వకండి. ఫ్యాషన్ని, అయ్యగారు ప్యాషన్ ఫాలో అవ్వండి. ఫ్యాషన్ అంటే స్టైలు, ప్యాషన్ అంటే మాదిరి. ఫ్యాషన్ వేరు, ప్యాషన్ వేరు. ఈరోజు అందరూ కూడా ఫ్యాషన్నే ఫాలో అవుతున్నారు, కానీ ప్యాషన్ని ఫాలో అవ్వట్లే. అదేంత లేదా? అయ్యగారులా మనం బట్టలు వేసుకోవాలి, ఆ అయ్యగారులా మనం కూడా మై కట్టుకోవాలి, అయ్యగారులా బిల్డప్ ఇవ్వాలి, అయ్యగారులాగా ఏదో చెయ్యాలి. కరిచేతుడు చెప్పనా, అవన్నీ చూస్తే కట్టబడే విశ్వాసము అసలు విశ్వాసమే కాదు. ఖచ్చితంగా విశ్వాసి సేవకుడి విశ్వాస పరిణామాన్ని బట్టి కట్టబడాలంట. అలా ఎలా కట్టబడతారండి అని అడిగితే, ఏ వ్యక్తి అయితే ఈ మాట రాశాడో ఆ వ్యక్తి తనను ఫాలో అయిన ఒక వ్యక్తి కోసం మాట్లాడుతున్నాడు. చూద్దాం, అందరూ తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అందరూ తీద్దాం, 4వ అధ్యాయం, అందరూ తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. అమ్మ చూడండి, విచిత్రం చెప్పనా, ఇవి చూసి అయితే అసలు ఫాలో అవ్వం మనం. చూద్దాం, అందరూ తీయండి. ఆ 16వ వచనం చూద్దాం. అమ్మమ్మ, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని ఏం చేశాను? కన్నాను. అమ్మ వినండి, నేనేం చేశాను? మిమ్మల్ని కన్నాను. దేని ద్వారా? వచ్చిన వాళ్ళందరినీ చూస్తారు మీరు, నన్ను చూడరు. నా వైపు చూడండి మీరు, బంగారు తల్లు. వచ్చిన వాళ్ళు కాళ్ళు చోటు ఎత్తారు, చోటు అయిపోతే ఎక్కడో చోటు కూర్చుంటారు. మీరు ఇక్కడ ఉన్నప్పుడు నా వైపు చూడకపోతే నేను బాధపడిపోతాను. అందరికీ వందనాలు. నవ్వుతూ చెప్పండి. వెరీ గుడ్. ఏమన్నాడు చూడండి, ఒక సేవకుడు అంటున్నాడు, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కన్నాను. ఏం చేశాడంట? ఎవరో వాక్యం చెప్పినాడు, సేవకుడు. సువార్త ద్వారా విశ్వాసుల్ని ఏం చేశాడంట? కన్నాడు. కంటే ఏమవుతాడు? కన్నవాడు ఏమవుతాడు? తండ్రి. కన్నవాడు ఏమవుతాడు? తండ్రి. అంటే మీరు గమనించండి, సేవకుడు విశ్వాసుల దృష్టిలో ఎలా కనబడాలి? అంతేగాని మావోడే అన్నట్టు కనబడకూడదు. నా మాట మీకు అర్థం లేదా? చాలా తేడా ఉంది రెండింటికి. ఏమా, మీరు బాగా వినాలి. సేవకుడికి, విశ్వాసులు సేవకుడిని చూసే చూపు ఎలా ఉండాలంట? తండ్రిగా. చెప్పండి అమ్మ, నిజం చెప్పండి. తండ్రిగా అన్న పదం మనకు తెలిస్తే అసలు చాలా గొడవలు క్లియర్ అయిపోతాయి, చాలా గొడవలు. వెరీ గుడ్. తండ్రిని తిట్టే వాళ్ళు ఎవరున్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. ఇక్కడ తండ్రిని, డాడీని తిట్టే వాళ్ళు ఎవరున్నారు? ఉండరా? నోరెప్పండి. ఉంటారా? ఆడు కుదురుండకపోతే. డాడీని తిట్టేవాళ్ళు ఎవరున్నారు? ఉంటారా? ఎవడైనా తండ్రి తిడతాడా? తిట్టడో. వెరీ గుడ్. డాడీతో ఎట్టకారాడు కూడా ఎవడు ఉంటాడో? ఉంటాడా? ఉండరు. ఇంకా చెప్పనా, అమ్మ నన్నట్టుగా ఎవరు ననలేము, నాన్న అనలేము.
నాననే పోర్షను ఎప్పుడూ గొప్పదే, పెద్దదే. ఇంకా చెప్పాలంటే ఇప్పుడైతే ఆ భయాలు లేవు. ఇప్పుడు తండ్రులకు భయపడతలేదు తెలీదు. అందరికి వందనాలు బంగారు తల్లు. మా చిన్నప్పుడు తండ్రి వస్తున్నాడంటే గడగళ్ళాడేవాళ్ళు కదా. ఇప్పుడున్నారా చెప్పండి. అమ్మ బాబో, ఇప్పటికి చాలామంది చూస్తుంటాను, వాళ్ళ డాడీ వస్తున్నప్పుడు కొడుకు ఎవడైనా కుర్చీలు ఎగిసెత్తాడేమో అనుకుంటాను నేను. ఏళ్ళ డాడీ ఎత్తుంటాడు కొడుక్కి. ఇప్పుడు డాడీలు ఎత్తున్నారు కొడుకులకి. ఏంటి కుర్చీలు కొడుకులకి, తండ్రులకి ఇచ్చే కొడుకులు కూడా లేరు. మా డాడీని డాడీ అన్న పదం తప్ప నువ్వు అన్న పదం ఎరగం ఇప్పటికి. ఎప్పుడు చూసారు మీరు? నువ్వేంటి డాడీ అంటామా? మీరు మన ఎవడన్నా ఏట్రా నాన్నే, నిజమా కాదండి? ఈరోజు తండ్రి అంటే గౌరవం లేదు. విచిత్రం చెప్పనా? కానీ తండ్రి అనే పోస్ట్ ఏదైతే ఉందో అది చాలా గౌరవపదమైంది. బాగున్నారు మీరు? చాలా గౌరవపదమైంది. ఆ గౌరవాన్ని తండ్రికి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ప్రతి బిడ్డపై. ఇప్పుడు సేవకుడికి విశ్వాసికి పోలుస్తూ అంటున్నాడు, విశ్వాసులకు సేవకుడు ఎవరంట అని అనుకుంటే నిజంగా ఆయనతో మనకుండే బాండింగ్ చూడండి అంటున్నాను నేను. ఎలా అంటే ఏమంటున్నాను మళ్ళీ చూద్దాం. చూడండి 4వ వచనం, ఎన్నో వచనం అది? 16వ వచనం, 4వ అధ్యాయం, 1 కొరింథీ 4:16. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కన్నాను. ఏంటండి? మీరు నన్ను పోలి నడుచుకొనవలెనని ఉండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. మీరు ఎవరిని ఫాలో అవ్వాలి? నన్ను. ఎందుకంటే నేను ఎవరిని? తండ్రిని. అమ్మ మళ్ళీ అడుగుతున్నాను, కొడుకు ఎవరిని ఫాలో అవుతాడు? తల్లినా తండ్రినా? అయ్యా, కొడుకు ఎవరిని ఫాలో అవుతాడు? మీరు వద్దన్న తండ్రినే. అస్సలు అమ్మ జోలికి వెళ్ళాడు. మీరు ఎప్పుడైనా గమనించుకోండి. కూతురు ట్రై చేద్దేమో. ఎవరు అలవాట్లు? తల్లి అలవాట్లు. నా భార్య అంటుంది, మా నాన్నలా ఉంటాడు అనుకున్నాను, నాకులాగానే ఉంటాడు అనుకున్నాను, మొత్తం ప్రింట్ వచ్చేసాడు వీడు, ఎవరిని మోసం చేసేసాడు నన్ను అంటుంది నా కొడుకుని చూసి. మరి నాకు డౌట్ వస్తుంది అప్పుడప్పుడు, ఈ నిజంగా నా పోలికలేనా అంటే నా 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 కుదిరేనా అని డౌట్ వచ్చి అడుగుతున్నాను అందరినీ. నేను కుదిరిగానే ఉన్నానా అంటున్నాను చాలామందిని. అలా అంటున్నారు, నువ్వు ఇంకా స్పీడ్ అబ్బాయి అంటున్నారు. అప్పుడు అమ్మాయి, ఆహా మావాడు నాకులాగే. అంటే కొడుకులు ఎవరు ఫాలో అవుతారు? తండ్రినే. ఇప్పుడు తండ్రినిగా ఉన్న స్థితిలో ఉన్న ఈ తండ్రి అంటున్నాడు, విశ్వాసులారా మీరు నా పిల్లలు కాబట్టి నన్ను అనుసరించండి. ఎవరిని చెప్పండి? ఇక్కడ ఒక మంచి మాట చెప్తాను. తండ్రిని అనుసరించే స్థాయి పిల్లలకు ఉండాలంటే తండ్రి స్థితి కూడా అనుసరించే విధంగా ఉండాలి. అర్థమైందా లేదన్నమాట? తండ్రి తండ్రిలా ఉండాలి. అన్నమాట అర్థమైందా లేదా? తండ్రి ఎలా ఉండాలి? తండ్రి బామ్మర్ది అవ్వకూడదు. మీరు ఇంక అందులో లోతులు సత్యాలు మీ అమాయకులేటి అర్థం చేసుకోగలరు. తండ్రి బామ్మర్ది అవ్వకూడదు, తండ్రి మేనమామ అవ్వకూడదు, తండ్రి వేరే పోస్టులోకి వెళ్ళకూడదు. తండ్రి తండ్రిగానే ఉండాలి, పిల్లలు తండ్రిలాగే చూడాలి. అలా చూస్తూ అంటున్నాడు, మీరు నన్ను ఏం చెయ్యండి? అనుసరించండి. ఏం చేయండి? ఇప్పుడు అంటే ఎలాగ అనుసరించాలి మీరు చెప్పండి, నేను ముగించేస్తాను. సేవకుడు ఎవరు? తండ్రి. విశ్వాసులు ఎవరు? పిల్లలు. వెరీ గుడ్ అమ్మ, అందరూ జాగ్రత్తగా చూడండి. మీరు యేసు ప్రభు కూడా తర్వాత, దేవుడు కూడా తర్వాత, ముందు ఎవరిని ఫాలో అవ్వమంటున్నాడు? సేవకుణ్ణి. అందుకన్నాడు కదా, క్రీస్తును పోలి నేను నడుచుకున్నట్టు మీరును నన్ను పోలి నడుచుకోండి. అదే మాట ఇక్కడ కూర్చు వివరణగా చెప్తున్నాడు. మీరు నన్ను అనుసరించాలని బతిమాలు కొట్టున్నాను అన్నాడు. వెరీ గుడ్. ఎలా అనుసరించాలి మాట్లాడేటి? ఎలా అనుసరించడం అంటే ఎలా? సేవకుణ్ణి అనుసరించే విధానం ఎలా? అనుసరించే దారి ఎలా? నిజం చెప్పనా? అందరికి వందనాలండి. నవ్వుతూ చెప్పండి. ఈ రోజుల్లో ఎవరికి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారో చెప్పనా? ఎక్కువ కష్టాలు పడేవాడుక, ఎక్కువ డబ్బులు ఉన్నవాడుక? అక్కడ 2 లక్షలు, ఇక్కడ ఎన్ని లక్షలు? లక్షలే లేవు, జనాల సంఖ్యలే. ఎరవంటే అక్కడ పడేదేమో ఎక్కువ డబ్బు, ఇక్కడ ఉండేదేముంది? ఏమీ లేదు. కానీ విచిత్రుడు చెప్పనా,
నన్ను అనుసరించండి అన్న ఈ సేవకుడే ఒక వ్యక్తి అనుసరించే వ్యక్తి కోసం చెప్తున్నాడు చూడండి. ఎవరి నిమిత్తం చెప్తున్నాడు చూడండి, ఎవరి కోసం? 17వ వచనం, ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడైన నమ్మకమైన నా కుమారుడగు తిమోతిని మీ యొద్దకు పంపుయున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకొను విధముగా, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును. అంటే నన్ను అనుసరించి నడుచుకునేవాడు ఎవరు? తిమోతి. ఎవరు అని ఎవరు చెప్తున్నారు? పౌలు. ఎవరు అమ్మా? మీరు బాగానండి. పౌలు అంట ఎవరిని చూసి ఫాలో అవుతున్నాడంట? తిమోతిని చూసి. చెంచాలి. తిమోతి ఎవరిని చూసి? పౌలును చూసి. పౌలును చూసి ఫాలో అవుతున్నాడట. పౌలును చూసి తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడట. ఇందుకే పౌల్లో ఏం చూశాడు తిమోతి? చెప్పండి అమ్మా. పౌల్లో ఏం చూశాడు? పౌలు భలే కామెడీగా మాట్లాడడం చూసి అట్రాక్ట్ అయ్యాడు తిమోతి. అంతేనా? ఏం చూశాడు? మీరు అవన్నీ చూస్తే మనం వీటిని చూసి సేవకుని అనుసరించాలా అన్న ఆలోచన పుట్టాలి మనకి. ఏం చూసావయ్యానంటే అడుగుతున్నాడు. అని అడిగితే చెప్తున్నాడు. తీతం తీయండి, తిమోతి 2వ పత్రిక. పౌలు గారిలో తిమోతి గారు ఏం చూసారో చూడండి, రాస్తున్నాడు అక్కడ. 2వ తిమోతి పత్రిక తీద్దాం. ఎన్నో వచనం? 3వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి చదువుదామా? అయితే నీవు నా బోధను, అమ్మ వినాలి మీరు. ఫస్ట్ ఏం చూశాడంట? బోధ. ఎవరి బోధ? ఈ బోధ సరిగ్గా ఉందో లేదో కూడా చూసుకోవాలి. ఎవరో? సేవకులు, విశ్వాసులు. ఎవరు బోధని? చెప్పండి అమ్మా. నేను చెప్పనా? ఈరోజు బోధను బట్టి సేవకుని ఫాలో అయ్యేవాళ్ళు లేరు. నిజం. ఫ్యానిజం, క్యాస్టిజం, క్యాషిజం, కలరిజం, ఇవే చూసుకుంటున్నారు. కానీ ఆయన చెప్పే బాధ ఏంటి ఎప్పుడో మర్చిపోయారు జనాలు. ఎక్కడో ఒక ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు చెప్పినయే. బేగా పాపులర్ అవ్వాలంటే 3 Cలు ఉండాలంట. ఎన్ని Cలు చెప్పండి? బేగా పాపులర్ అవ్వాలంటే ఎన్ని Cలు ఉండాలంట? 3 Cలు. నెంబర్ 1 క్యాస్ట్. అంటే మనం వేరే కులం నుంచి వచ్చామంటే బేగా డెవలప్ అయిపోతాం. పలానా కులం నుంచి వచ్చినోడు అంటే గొప్ప, మా కులమోడే అంటే గొప్పేం కాదు. అవునా కదా? రెండవది కలర్. అంటే చూడడానికి కూడా ఎలా ఉండాలి మనిషి? నల్లగా ఉన్నవాడు వెనకాల ఎక్కువ వెళ్ళరంట. నిజం. క్యాస్ట్ ఉండాలంట, కలర్ ఉండాలంట. మూడవది క్యాష్ ఉండాలంట. ఏముండాలి? నేను చెప్పండి. ఈరోజు ఆ క్యాస్ట్ను చూసి మా క్యాస్ట్ వాడని వెనకాల పోతున్న వాళ్ళు ఉన్నారు. అందంగా ఉన్నాడని వెనకాల పోతున్న వాళ్ళు ఉన్నారు. డబ్బులు ఉన్నాయని వాళ్ళు వెనకాల పోతున్న వాళ్ళు ఉన్నారు. నిజం చెప్పండి. బోధను చూసి వెనకాల వెళ్తున్న వాళ్ళు ఉన్నారా? ఉన్నారు కొన్ని చోట్ల, కానీ చాలా చోట్ల లేరు. నా మాట గతం లేదా? ఏమంటున్నాడండి? నా బోధను, నా ప్రవర్తనను, అమ్మా నా ఉద్దేశమును, నా విశ్వాసమును అన్నీ చదవాలి మీరు. నా ఏంటండి? నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, ఇవన్నీ ఇంతకీ ఎవరికి ఉండాలి చెప్పండి? అమ్మా చూడండి. అంటే ఈయన ఒక రోల్ మోడల్ పిక్చర్ అన్నమాట, డిజైనర్. 10 మంది జనాలకు కోపం పోవాలంటే ముందు అయ్యగారిలో కోపం లేని తత్వం చూడాలంట. నా మాటకి అర్థం లేదా? జనాలకి ప్రేమ రావాలంటే ముందు అయ్యగారిలో ప్రేమతత్వాన్ని చూడాలంట. జనాలకి పరిశుద్ధత రావాలంటే సేవకుల్లో పరిశుద్ధతను చూడాలంట. విచిత్రుడు చెప్పనా? వీళ్ళు అవి కాపాడుకోవట్లేదు, వాళ్ళకే వాటి గొడవ లేదు. మా ఇంటి పేరుటోళ్ళు వెళ్తున్నారండి, మేము వెళ్తాం. మా కులం వాళ్ళు వెళ్తున్నారండి, మేము వెళ్తాం. మాకు నచ్చిన పాస్టర్ గారండి, మేము వెళ్తాం. మాకు నచ్చిన సిద్ధాంతం అండి, మేము వెళ్తాం. మరి బోధ, క్రమం, విశ్వాసం, ప్రేమ, దీర్ఘశాంతం వీటితో పని లేదా? వాటితో మాకు పనేమీ లేదు. అందుకే వాళ్ళ దారి వాళ్ళది అయిపోయింది, వీళ్ళ దారి వీళ్ళది అయిపోయింది. ఇంకా బాగా చెప్పనా? మనసులో పెట్టుకోండి. వాటిని నువ్వు చూసి నేర్చుకున్నప్పుడు
వేటి కోసం అడిగే రైట్ నీకు లేదు. ఆ మాటకి అర్థం లేదా? సో నేను ప్రేమగా ఉంటే నాలో ఉన్న ప్రేమ ఎవరిలోకి రావాలి చెప్పండి అమ్మా. అదే కోరుతుంటాను నేను ఇప్పుడు కూడా, అదే కోరుతుంటాను ఎవరినైనా. ఇలాంటి తత్వాన్ని మీరు కలిగి ఉండండి అంటాను. ఏమంటున్నానండి? దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, ఇది బాగా అండర్లైన్ చేసుకోండి. అంతియోకయలోను, ఈకొనియాలోను, లుస్త్రాను పట్టణములోను నాకు కలిగినటువంటి హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను ఏం చేసావు? నా కష్టాలున్నాయే, ఆ కష్టాలను చూసి నన్ను ఫాలో అయ్యావు నువ్వు అంటున్నాడు తిమోతిని. ఎవరు? నిజం చెప్పండి, కష్టాలు పడి అయ్యగారు వెనకాల మనం వెళ్తామా చెప్పండి? మనం ఏమంటాం? ఈ అయ్యగారికి అన్ని కష్టాలు వస్తున్నాయంటే ఈయన మంచోడు కాదు. కష్టాలు లేని అయ్యగారు ఎవరైతే ఉన్నాడో మనకు ఆయనే గొప్పవాడు. నా మాట మీకు అర్థమవుతుందా లేదండి? ఏం ఫాలో అవ్వాలంట? సేవకుడు పడే శ్రమ. అయ్యో ఈ సేవకుడు ఎంత శ్రమ పడుతున్నాడంటే, పలానా సేవకుడు ఇంత శ్రమలు పడతాడంటే, ఆయన భక్తిని బట్టి నేను శ్రమలు పడుతూ ఆయనను బట్టి నేర్చుకోవాలని తపన పుట్టాలి. ఎవరికి చెప్పండి మీరు? ఎవరికి? విశ్వాసులకి. ఇంకా గట్టిగా చెప్పనా, ఆయనకే దిక్కు లేదు నాకేం చేస్తాడో అనుకోకూడదు మనం. నా మాట మీకు అర్థం లేదా? అందుకే ఏమన్నాడు చూడండి, వారి ప్రవర్తన ఫలమును అనుసరించి ఆలోచించి వారి విశ్వాసమును అనుసరించండి. ఎవరి విశ్వాసాన్ని? ఎవరి విశ్వాసాన్ని? వచ్చేద్దాం చూడండి మళ్ళీ హెబ్రీ పత్రిక ఏమన్నాడు? మళ్ళీ చదువు చూడండి. వచ్చినండి ఒకసారి 7వ వచనం. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు. ఎలాగెలాగా? చాలా బీ కేర్ఫుల్. వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి. ఇంకా చెప్పనా, చెప్పేవాడిని బట్టి నువ్వు నడవాలంట. వినాలి, చెప్పేవాడు బాగోపోతే నడిచే నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలీదు. అంతేనా కదండి? అనా కదా? నేను ఏదో బస్సులు ఎత్తాను అనుకోండి, మీరు ఎక్కేశారనుకోండి, అనుకున్న గమ్యానికి వెళ్ళిపోతారా? వెళ్ళరా? నేను తోలుతున్నాను, మీరు ఎక్కేశారు, వెళ్ళరా? ఏమో నేను కొత్తగా బస్సు తీసానేమో కదా, సరదాగా వేసుకొచ్చానేమో, ఆ రోజే ఫస్ట్ ఏమో, ఎవడు తెలుసు? అందుకే నేను ఏమంటానంటే, కనీసం ఎక్కేటప్పుడు ఆయన అసలు డ్రైవరా కాదా, లైసెన్స్ ఉందా లేదా, వచ్చా రాదా, నిజమైనడో కాదా. అంతే. గవర్నమెంట్ బస్సులు ఎందుకు నమ్ముతారు తెలుసా? ఇవన్నీ పరీక్షలు నిర్ధారణ అయ్యి ఆయన ఏమెక్తాడు? బస్సు ఎక్కుతాడు. ప్రైవేటు బస్సులు అందుకని ఏమైపోతున్నాయి? చేత గుర్తేసుకుంటున్నాయి. అదేనా లేదా? కానీ నిజం చెప్పనా, ఈరోజు జనాలకి గవర్నమెంట్ బస్సు కంటే ఎక్కువ ఏ బస్సు ఇష్టం చెప్పండి మీరు? అందులో ఏసీ ఉందంట, చెప్పండి, స్పీడ్గా వెళ్తుందంట, సినిమా ఉందంట. ఎందులో? బంగేం పడకో, దారిలో యాక్సిడెంట్ కూడా ఉంది. నా మాట నీకు అర్థమవుతనే లేదా? అర్థమవుతనే లేదా? నువ్వు చూడాల్సింది బస్సు ఎక్కేటప్పుడు ఏసీని కాదు, బస్సులో సీటు మెత్తగా ఉందా లేదా కాదు, టీవీ కాదు, కిటికీ పక్క చోటు కాదు, డ్రైవర్కి సరిగ్గా డ్రైవింగ్ వచ్చా, అది ఫస్ట్ థింగ్. అది అర్థమైందా లేదా నా మాట మీకు? అవేమీ లేకుండా ఎక్కామనుకోండి, మన బ్రతుకును మనమే ఏం చేసుకుంటాం? నాశనం చేసుకుంటాం. అర్థమైందా లేదా? సేవకులను అన్నాడు, విశ్వాసులు అన్నాడు, మీ పైన నాయకుడిని మీరేమి ఊరకనే నెత్తి మీద తెచ్చుకోకండి, ఫస్ట్ ఎగ్జామ్ చేయండి. జస్ట్ చెక్ యువర్ సెల్ఫ్, పరీక్షించుకోండి. ఆయన దీర్ఘశాంతాన్ని చూడండి, రంగు కాదు. ఆయన ఓర్పు చూడండి, క్యాష్ కాదు. ఆయన పడే శ్రమ చూడండి, కలర్ కాదు. ఆయనలో ఉన్న తత్వాన్ని చూడండి, నీకు కనిపించే ఆడంబరాలు కాదు. వాటిని చూసి నువ్వు ఫాలో అవ్వు. ఎవరి పనిలో చెప్పండి మీరు? ఎవరి పనిలో? దేవుని పనిలో. అలా ఫాలో అయినప్పుడే నువ్వు ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి. అంతేగాని వాడు గొడవ నాకు అనవసరం, నా మట్టుకు నేను వెళ్ళిపోయి కూర్చోను అనుకోండి, నువ్వు ఖచ్చితంగా వెళ్ళే అవకాశం లేదు. ఆ మాట మీకు అర్థం లేదా? చాలా చోట్ల సంఘాల్లో వేల మంది జనం అంట చెప్తుంటారు. విషయతోటి చెప్పనా, ఈ వారం వచ్చినోడు వచ్చి ఈ వారం రాడు, ఎతికి ఈ వారం వచ్చినోడు ఎవరో కూడా అయ్యగారికి తెలీదు, వాళ్ళ మొక్కలు కూడా అయినా చూడ్డు, అయ్యగారు ఎవరో కూడా వాళ్ళకి తెలీదు. మరి ఎలాగొచ్చాడు?
టీవీలో చూశాడు. నేను చెప్పండి, టీవీలో శ్రమ కనబడద్దా? చెప్పండి, కనబడద్దా? ప్రవర్తన కనబడద్దా? ఓర్పు కనబడద్దా? విధేయత కనబడద్దా? మరి ఏం చూసాలో? పిక్చరు, అంతేనా? ఆడావిడి, ఆడంబరాలు, అవి చూసి ఎక్కడికి వెళ్ళాం? ఆ గుడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళామంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం మనకే తెలీదు. మళ్ళీ మీకు అర్థమవుతనే లేదా? ఏమండి, మీరు బాగా పరిశీలన చేయండి. అందుకే చూడండి ఏమంటున్నాడు, మళ్ళీ చూద్దాం. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తనను ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును ఏం చేయండి? అనుసరించండి. ఎందుకంటే యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? ఒకే రూపమనా, ఒకే క్యారెక్టర్ అనా? బండగా ఉన్న క్రీస్తుకి అదే లక్షణం, మనిషిగా ఉన్న క్రీస్తుకి అదే లక్షణం. రూపం మారింది, క్యారెక్టర్ మాత్రం మారలేదు. నిజం చెప్పండి, ఈరోజు జనాలు రూపాలు చూస్తున్నారా, క్యారెక్టర్లు చూస్తున్నారా? రూపాలే. మీరు ఎంత జాగ్రత్తగా ఇది ఆలోచించవలసిన విషయం మనసులో పెట్టుకోండి. ఈ విషయంలో కనుక తప్పుడు అడుగేసామా మన భక్తి జీవితాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. నావికుడే సరైన నావికుడు దొరకపోతే పడవ ఎక్కడ ఏ సంద్రంలో మునిగిపోద్దో మనకి తెలీదు. అర్థమైందా లేదా నా మాట మీకు? ఒక నాయకుడు ఎలా ఉండాలి చెప్పనా? నేనున్నాను, నేను ఒడ్డుకు చేరుస్తాను అనే ధీమా ఇచ్చేవాడై ఉండాలి. నా మాట మీకు అర్థం లేదా? ఎలా ఉండాలి? నేనున్నాను, నేను ఎక్కడ చేరుస్తాను? ఒడ్డుకి చేరుస్తాను అనే ధీమా ఇచ్చేవాడు ఉండాలి. కానీ చిత్రం చెప్పనా, ఈరోజు ఎలా ఉందంటే ఆయన గొడవ అయిందే, వీళ్ళ గొడవ వీళ్ళదే, ఆయన తెడ్డు అయిందే, వీళ్ళ తెడ్డు వీళ్ళదే. ఆ ఎఫెక్షన్ లేదు, మధ్యలో ఫాలో అయ్యే విధానం లేదు. కొంతమంది ఏమో చెడును ఫాలో అవుతుంటే కొంతమంది కనీసం మంచిగా ఉన్న వాడిని పట్టించుకునే ద్వారనే లేదు. ఉందా చెప్పండి? ఉందా? లేదు. చెడు పనుల్ని లెక్క చేయని కొంతమంది ఉంటే త్యాగాలను గుర్తించేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇద్దరు ఒకే కేటగిరీ, మర్చిపోకండి. మంచిని లెక్క చేయనోడు ఎంత చెడ్డోడో, చెడును గుర్తించనోడు ఎంత చెడ్డోడో, మంచిని లెక్క చేయనోడు కూడా అంతే చెడ్డోడు. నీ కళ్ళ ముందున్నది ఏటో జర జాగ్రత్తగా ఆలోచించంటున్నాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువు ఎలా ఉన్నాడంట? నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. మనం కూడా ఎలా ఉండాలి? రూపాలు మార్చాలా, క్యారెక్టర్లు మార్చాలా? ఏది మార్చాలి, ఏది మార్చకూడదు? మనం కూడా ఎప్పుడూ ఒకే వారిగా ఒకేలా ఉండేవారిమై ఉండాలి. మన క్యారెక్టర్ అనేది ఒకే విధంగా ఉండాలి. పరిస్థితులను బట్టి, కాలాన్ని బట్టి మార్చేదిగా ఈ క్యారెక్టర్ అవ్వకూడదు. కానీ హెబ్రీలకి ఎందుకు చెప్తున్నాడు ఈ మాట తెలుసా? అక్కడ కొందరు పరిస్థితులను బట్టి మారిపోతున్నారు, కొందరు పరిస్థితులు ఉన్న విధానాలు బట్టి మారిపోతున్నారు. ఇంతకీ ఏ పరిస్థితులను బట్టి మారుతున్నారో ఇప్పుడు చెప్తున్నారు చూడండి. నానా విధములైన అన్య బోధల చేత తిప్పబడకుడి. అంటే ఏం చేస్తున్నారు జనాలు? చేంజ్ అయిపోతున్నారు. ఏ బోధలకి? తప్పుడు బోధలకి. అవుతారండి? అవుతారెవరా? ఈడేమో తిడతాడు, ఆయన ఏమంటాడు? మోటేస్తాడు అంటాడు. ఇప్పుడు ఎవరు కావాలి? తిట్టి కూడా మోటేసి కూడా? ఆలోచన చేయండి అంటున్నాను నేను. ఒక అయ్యగారు హాస్పిటల్ కట్టాడంట, విశ్వాస మార్గం వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్తున్నామమ్మా? అయ్యగారు హాస్పిటల్ కట్టాడండి. ఎవడుంటాడండి ఈరోజు హాస్పిటల్లో కట్టే అయ్యగారు? వెరీ గుడ్. హాస్పిటల్ కట్టడం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? అయ్యగారి దగ్గరికి వెళ్తున్నాం. దేవుడు హాస్పిటల్ కట్టిన అయ్యగారి దగ్గరికి వెళ్ళమన్నాడా? బ్రతుకు కట్టే అయ్యగారి దగ్గరికి వెళ్ళమన్నాడా? బ్రతుకు కట్టేవాడితో పర్లేదు మనకి. కాలేజీలు కట్టి వాళ్ళతోనూ, హాస్పిటల్ కట్టి వాళ్ళతోనూ, బిల్డింగ్లు కట్టి వాళ్ళతోనూ అందుకు వెళ్తున్నానండి. మరి నీ బ్రతుకు గొడవేటి చూద్దామండి. ఆలోచన చేయండి అంటున్నాను నేను ఒకసారి. ఏమంటారండి జనాలు ఎలా మారిపోతారంట? నానా విధములైన అన్య బోధల చేత తిప్పబడకుడి. అందులో ఒక బోధ ఏంటో చూడండి. భోజన పదార్థము బట్టి కాక కురపను బట్టి ఏ హృదయము స్థిరపరుచుకునుట మంచిది. అంటే అక్కడ సబ్జెక్ట్ ఏంటి? కొంతమంది ఏం పెట్టి వెనక్కలాక్కుంటున్నారు చెప్పండి. ఈ ధర్మశాస్త్రంలో భోజనాలు ఏ ఆప్షన్ ఉంది? వీళ్ళ సిస్టమ్ బాగుందనుకున్నారు. భోజనాలు పెడితే ఆటోమేటిక్గా ఎవరు పెరిగిపోతారు?
చెప్పండి. మీకు తెలుసో తెలీదో, రాజమండ్రిలో ఈ వారం చాలా చోట్ల భోజనాలు ఉంటాయి. ఆయన ఎవరో ఒక ఆయన అన్నాడు, ఏ వారం రారాయ్య గారు మొదట ఆదివారం వస్తారండి, చాలా గట్టిగా వస్తారండి. ఎందుకని? ఏమున్నాయి? భోజనాలు. బాగుంది కదా, వండుకొని పని లేదు, ఏసీ, మనం వింటున్నామా లేదా చూసి ఓడి తిట్టేవాడు ఎవడో లేడు. చక్కగా వెళ్ళిపోయి కూర్చొని ఓ గంట సేపు పరవశమే కదా మరి, ఏమండి, పరవశమైపోయి ఆ తర్వాత పెట్టిన భోజనం హాయిగా తినేసి ఇంటికి వచ్చేస్తే బాధలన్నీ పోయాయి. అక్కడ బాగుందా? మీరు బాగా వినండి. అక్కడ బాగుందా? గబగబా ఇంట్లో టిఫిన్ చేసుకుని రావాలి. ఎక్కడికి? ఇక్కడికి. అయ్యగారు ఏం పెట్టడో, ఎక్కడ ఏం పెట్టడంటే భోజనం పెట్టడో, అవునా కదా? ఏసీ లేదు, ఏమండి, మళ్ళీ గబగబా గంటన్నరలో అన్నీ తెగుల్చుకొని ఇంటికెళ్ళి దేవుడా అంటూ మళ్ళీ వంటల మీద పొయ్యిల మీద పడి ఉండాలి. ఎక్కడ బాగుందా? ఎక్కడ బాగుంది చెప్పండి? అందుకే కొంచెం లేట్ అయినా పర్లేదు అక్కడికి వెళ్దామంటున్నారు చాలామంది. ఏమంటున్నాడండి? భోజన పదార్థమును బట్టి, మళ్ళీ చదువుతాను చూడండి, భోజన పదార్థమును బట్టి కాక కృపను బట్టియే హృదయములను స్థిరపరుచుకోండి. కృప ముఖ్యం, పెట్టే భోజనం కాదు. ఏది ముఖ్యం? కృప ముఖ్యం. కృప కోసం ఆలోచిస్తున్నావా అని అడుగుతున్నాడు ఆయన. అసలు ఆ కృప అంటే ఏంటో తెలియదు మనకి, అది మర్చిపోయాం మనం, అవునా కదండి? కృప గొడవే లేదు మనకి. అక్కడ ఉండే వాతావరణం చూసుకుంటున్నాం. అందులో ఒకటేంటి? భోజనము. మళ్ళీ చదువుతాం, భోజనములను బట్టి ప్రవర్తించు వారికి ఏమియు ప్రయోజనము కలుగలేదు. ఉంటుందా ఉండదా? చెప్పండి, ఉంటుందా ఉండదా? ఉండదు. ఒక ఆవిడ నాకు సలహా ఇచ్చింది రాజమండ్రి చచ్చిపెట్టినప్పుడు. అయ్యగారు, ప్రతి వారం కనుక, ప్రతి నెలలో మొదటి వారం కనుక మనం ఇక్కడ భోజనాలు పెట్టామంటే ఈ చుట్టుపక్కల అందరూ వచ్చేస్తారు. అయ్యగారు దేనికి? నేను చెప్పండి, యేసు ప్రభు వారు భోజనాన్ని సపోర్ట్ చేశాడా? చేయలేదా? చేశాడా? నవ్వుతూ చెప్పండి, చేశాడా చేయలేదా? చేయలేదా? వెరీ గుడ్. ఆయన దగ్గర వాక్యం విన్నాక వచ్చిన భోజనం పెట్టాడా అంటే సపోర్ట్ చేసినట్ట? సపోర్ట్ చేయలే, వాళ్ళకి ఆకలేసిందని పెట్టాడు. తర్వాత ఏం మొదలెట్టారు తెలుసాలో? భోజనం ఉంది కదా అని ఒక్క మొదలెట్టారు. ఆయన ఏమన్నాడు? మీ అందరూ తెలిసిన సందర్భమే, ఒరే మీరు భోజనం కోసం వస్తున్నారు కానీ వాక్యం కోసం ఎవడో వస్తలేదు అన్నాడు. ఎవరో? యేసుప్రభు వారు. అప్పుడు దాకా ఎంతమంది తెలుసా? దరిదాపుల్లో మీకు 5 రెట్లు 2 చిన్న చేపలు సంఖ్య తెలుసు కదా. ఎంతమంది అన్నారు? 5,000 మంది పురుషులు. ఎవరల్లో? పురుషులు. ఒక్కో పురుషుడు ఒక్కో భార్య వేసుకుందాం. ఎంతమంది అయ్యారు? 10,000 మంది. ఒక్కో పిల్లోన్నో ఆడపిల్లను వేసుకుందాం, వాళ్ళు ఎంతమంది? 15,000 మంది. అంటే అప్రాక్సిమేట్లీ ఎంతమంది వచ్చారు వాక్యం వినడానికి? 15,000 మంది వస్తే 15,000 మందికి భోజనం పెట్టి పంపడినా. ఆ తర్వాత నుంచి బయలుదేరి పొలవని వచ్చేస్తుంటే, ఒరే భోజనం కోసం వస్తున్నారా అన్నాడు ఈయన. ఎవరు? యేసుప్రభు వారు. నిజంగా భోజనం కోసం రాకపోతే, వినండి, భోజనం కోసం రాకపోతే ఆ మాట అన్నా వీళ్ళు ఏం పడకూడదు? బాధపడకూడదు. కానీ ఆ మాట అనడంతో బాధపడి మానేశారు. ఎంతమంది మానేశారు తెలుసా? 12 మంది తప్ప మిగతా అందరూ మానేశారు. ఎంతమంది తప్ప? ఆ 12 మంది కూడా ఎవరు అనుకుంటున్నారు? ఇంకా వాళ్ళకి తప్పక, అంతే కదా. వాళ్ళకి కూడా కదిపితే ఏంటి భోజనాల కోసం అంటే పెడితే మాత్రం అని మొదలెడతారు వాళ్ళు కూడా. అంటే వాళ్ళ ఏమి ఖచ్చితం కాదు. అంటే చూడండి, ఖచ్చితంగా వాక్యం కొరకు పరిగెత్తి వాళ్ళు లేరా? ఈ రోజుల్లోనూ కనబడట్లేదు, ఆ రోజుల్లోనూ కనబడట్లేదు. ఇక్కడ భోజనం అన్నాడు, ఇక్కడ ఏవేవో బయట సిస్టమ్స్, రకరకాల ఇష్యూస్. మీరు ఆలోచన చేయండి అంటున్నాను నేను. ఏవేవో ఆడంబరాలు చూసుకొని, వసతులు చూసుకొని, అనుకూలత చూసుకొని పరిగెత్తుకెళ్ళిపోయే దాకరణ తప్ప వాక్యాన్ని బట్టి పరిగెత్తుకెళ్ళే వైఖరి చాలా చోట్ల లేదు. ఏమన్నానండి? భోజనమును బట్టి ప్రవర్తించు వారికి ఏమీయూ ప్రయోజనము కలుగలేదు. 10వ వచనం. ఈ మాట మీరు జాగ్రత్త చూడండి. మనకొక బలిపీఠం ఉన్నది. అమ్మ వినండి మీరు. దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయువారికి అధికారము లేదు. ఏ గుడారంలో? ఆ గుడారం కోసం మాట్లాడాడు అక్కడ. ఏ గుడారం? ప్రత్యక్ష గుడారం కోసం అన్నాడు. అమ్మ వినండి, ఈ గుడారములో సేవ చేసేవారికి
ఆ ఆహార పదార్థాలను తినే అవకాశం లేదు అన్నాడు. ఏ అవకాశం? ఏమైనా అర్థమైందా మీకు ఆ మాట? చూడాలి. గుడారంలో పనిచేసే వాళ్ళకి ఆ ఆహార పదార్థాలను తినే అవకాశం లేదు. ఉందా లేదా? లేదా? అయ్యా చెప్పండి యవనస్తులు. పాత నిబంధన ప్రకారం గుడారములో పనిచేసే వాళ్ళకి అక్కడున్న ఆహార పదార్థాలు తినే అవకాశం ఉందా లేదా? సేవ చేసే వాళ్ళకి లేదా? అయ్యా ఉందా లేదా? సేవకులే తినాలా? చెప్పండి. తినాలా? మరి తినకూడదు అంటున్నాడు. తినాలా వద్దా? తినాలా? బలిదేరారు మీరు అందరూ కూడా. మీకు తెలిసింది కూడా చెప్పట్లేదు. చూసారా మీ టెన్షన్? ఇప్పుడు బీపీ వెళ్ళిపోతుంది మీకు. ఇప్పుడు బాబాయ్ ఇప్పుడు కనుక నేను తినలేదన్నాను అనుకో, నాకు ₹1,00,00,000 నష్టం వచ్చేది కదా. ఎందుకండి భయపడతారు? ధైర్యంగా మీరు మాట్లాడుతున్నాయి కదా, నాకు తెలిసేది మీ మనసేటో. ఉందా లేదా అంటే ఒక వచనం చూపిస్తాను. ఇదే పౌలు గారు ఇంకో చోట ఇంకో మాట రాశాడు. తీతం తీయండి. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 9వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం. ఎన్నో వచనం చదువుదాం? 9 నుంచి చదువుదాం. 9 నుంచి చదువుదాం. మీరు మనసులో పెట్టుకోండి అవన్నీ. 9 నుంచి చదువుదాం. అమ్మా, కళ్ళము తొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము, అలా చదివారనుకోండి నాకేం అర్థం కాదు. చక్కగా కలిపి చదవండి. కళ్ళము తొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది. అంటే అర్థమేంటి? తినమనా తినొద్దనా? అంతే కదా. మీరు దాని అర్థం అది కాదండి అన్నారనుకో, ఇంకా కింద చదువుతాం. చదవండి కిందకి 10వ వచనం. కేవలము దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలము మన కొరకు దీన్ని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడిను. ఏలయనగా దున్నుతున్నవాడు ఆశతో దున్నవలెను, కళ్ళము తొక్కించువాడు పంటలో పాలు పొందుదునను ఆశతో తొక్కింపవలెను. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీరు శరీర సంబంధమైన ఫలములు కోసుకునుట గొప్ప కార్యమా? 12వ వచనం. ఇతరులకు మీ పైన ఈ అధికారము పాలు కలిగిన యెడల మాకు ఎక్కువ కలగదా? అయితే మేము ఈ అధికారం వినియోగించలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరము కలుగజేయకున్నటకై అన్నిటికీ సహించుచున్నాము. 13వ వచనం అండర్లైన్ చేయండి. ఆలయ కృత్యములు జరిగించువారు. ఆలయ కృత్యాలంటే ఆలయ కృత్యాలు అమ్మ, కృత్యాలంటే పనులు. మీరు ఏ తప్పుడు అర్థంలోకి వెళ్ళకండి. ఆలయ కృత్యాలంటే ఆలయంలో జరిగే పనులు. చూద్దాం. ఆలయంలో పనిచేసేవాడు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు. అనియు అంటే చేస్తున్నాడా లేదా? తింటున్నాడా లేదా? ఇంకా కిందకి. బలిపీఠమునద్ద కనిపెట్టుకుండు వారు బలిపీఠముతో, అంకె 4, బలిపీఠము మీద అర్పించబడిన వాటిని తినుచున్నారనియు మీరు ఎరుగరా? తింటున్నారా లేదా? చెప్పండి. బలిపీఠం మీద అర్పించే వాటిని అక్కడ పనిచేసేవాళ్ళు తింటున్నారా తినట్లేదా? వెరీ గుడ్. వచ్చేద్దాం హెబ్రీ పత్రిక. ఇప్పుడు చదవండి 10వ వచనం. మనకు ఒక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చెయ్యు వారికి అధికారము. ఏమంటున్నాడు? తినమనా తినొద్దనా? అక్కడేమన్నాడు? ఇక్కడేమన్నాడు? ఇప్పుడు తినాలా వద్దా? ముసలమ్మ గారు బాగా మీరు ఇప్పుడు ఈ మాట అట్టుకొని కోడిగుడ్డు క్యాన్సిల్ ఎవరికి? అయ్య గారికి అన్నారు కాక. అందరూ వందనాలండి. బైబిల్ చదివేటప్పుడు ఒక వచనాన్ని పట్టుకుంటున్నామంటే దాని పుట్టు పూర్వత్తరాలు చాలా ముఖ్యం మనకి. కాంటెక్స్ట్, సందర్భం అంటారు దాన్ని. ఇక్కడ ఏమంటున్నాడండి? బలిపీఠము ఉన్నది. మళ్ళీ చదువుతాం చూడండి. బలిపీఠము ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చెయ్యి వారికి అధికారము లేదు. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడెను. ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట. వెరీ గుడ్. ఇప్పుడు మనకు క్లియర్ అవుద్ది. మరి పాత నిబంధనలో తిన్నారు కదండి అంటే, వినండి మీరు ఇక్కడ మాట్లాడుతున్న కాంటెక్స్ట్ ఏంటంటే, సేవకుడు తినడం కూడా మాట్లాడలేదు ఇక్కడ. కొంతమంది సంఘానికి ఏ పని మీద వెళ్తున్నారంట? భోజనం పని మీద వెళ్తున్నారంట. సంఘంలో తినాలని రూల్ ఉందా అని మీరు అడిగితే
అక్కడికి తినకూడదని కూడా ఒక రూల్ ఉందంటున్నాడు ఆయన. ఎవరు? పౌలు గారు. బలిపీఠం మీద అర్పించబడ్డవి సేవకుడు తినకూడదు, సేవ చేసేవాడు తినకూడదు అంటున్నాడు. ఏం తినకూడదు అంటే మరి ఇందాక అదే పౌలు గారు ఏమన్నాడు? ఆ అర్పించబడ్డవి ఖచ్చితంగా ఏం చేస్తాడు? తింటాడన్నాడు కదా. మరి తినకూడదని ఎందుకన్నాడంటే ఏమీలే, తినకూడని సందర్భం కూడా ఒకటి ఉంది. ఆ మాట అర్థమైందా? ఏంటండి? తినకూడని సందర్భం కూడా ఒకటి ఉంది. ఏటా సందర్భం అంటారా? ప్రారంభం నుంచి ఎక్కడికి వెళ్ళే వ్యక్తి కోసం మాట్లాడుకున్నాం మనం? తెర లోపలికి. ఎవరు వెళ్ళేది? ప్రధాన యాజకుడు. ఎన్నిసార్లు వెళ్తాడు? అది ఏ బలి? పాప పరిహారార్థ బలి. ఆ పాప పరిహారార్థ బలిని మాత్రం ఎవడు తినకూడదు. అదేంటో లేదా? దహన బలి తిను, నైవేద్య బలి తిను, అదే లేదా మీకు? పాప పరిహారార్థ బలిని మాత్రం ఏం చేయకూడదు? ముట్టుకోకూడదు. ఇక్కడ ఈ కాంటెక్స్ట్ని ఎలా వాడుతానంటే ఆయన, ఇదిగో సంఘములో గుడారములో భోజనాన్ని కూడా భోజనం ముట్టుకోకపోయినా కృపను బట్టి ఏం చేయబడతారు? పరిశుద్ధపరచబడతారు. ఇంతకీ ఎక్కడుంది తినకూడదని అంటే ఇప్పుడు తీయండి, వచ్చిన చూపిస్తాను. లేవియా కాండము, అందరూ తీద్దాం. లేవియా కాండము 16వ అధ్యాయము, అందరూ తీయాలి, ముగిచ్చేశాను. 16వ అధ్యాయము 24 నుంచి 28 వరకు రాసుకోండి. నాకు 27వ వచనం చదవండి, జస్ట్ చాలు, టైం లేదు మనకి. ఏంటండి? పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము అమ్మమ్మ చేయుటకు వేటి రక్తము దాని లోపలికి తేపడును. పాప పరిహారార్థ బలియగు. ఏ బలి? ఏ బలి? వెరీ గుడ్. బలియగు ఆ కోడెను, ఆ మేకను ఒకడు పాలెములో వెలుపలికి తీసుకుని రావాలను. ఎక్కడ తీసుకురావాలి? బయటికి తీసుకొచ్చి వాటి చర్మములు, వాటి మాంసములు, వాటి మలమును అగ్నితో ఏం చేయాలి? తినొచ్చా తినకూడదా? ఏం చేయాలి? కాల్చేయాలి, బయట తీసుకెళ్ళి. ఈ సందర్భాన్ని కోడ్ చేస్తున్నాడు అక్కడ. ఇప్పుడు భోజనాన్ని తినమని మీరంటే తినకపోవడం వల్ల కూడా ఏం చేయబడ్డారు? పరిశుద్ధపరచబడ్డారు. సంఘస్థులారా, అందుకే భోజనం కోసం రాకండి. ఎక్కడికి? సంఘానికి. అంటే భోజనం కోసం వచ్చేవాళ్ళు ఉన్నారంట. నా మాట గతం లేదా? ఇంకా చెప్తున్నాను, క్రీస్తు కూడా బయటే సిలువప్ప చెప్పబడ్డాడు. అదే అంటాడు చూడండి అక్కడ. యేసు ప్రభు వారు కూడా ఊరి బయటే అప్పగించబడ్డాడు. దాన్ని మనం తెలుసుకొని బయట ఉండేవారిగానే ఉండాలి అనడా? చదువుతాం చూడండి, హెబ్రీ పత్రిక. కావున యేసు కూడా స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలకి ఆయన యొద్దకు వెలుదము. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబోవుచున్న దాని కొరకు ఎదురు. ఇంకా చెప్పనా అమ్మా? కనిపించే వాటి కోసం వెళ్ళకండి. కనిపించని పట్టణం ఒకటి ఉంది, దానికోసం ఎదురు చూడండి. ఎక్కడ? చెప్పండి మీరు, ఎక్కడ? సంఘంలో. అదేందా లేదా? మీకు జనాల దగ్గర వచ్చిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు ఆయన, ఏయో కొన్ని ఆర్భాటాలు చూసుకొని అవి బాగున్నాయని వెళ్ళిపోయి మీ భక్తి జీవితాలు మీరు పాడు చేసేసుకుంటున్నారు. మీరు సంఘానికి వెళ్ళేటప్పుడు పరలోకాన్ని చూసి వెళ్ళాలి. ఆ పరలోకానికి మనల్ని తీసుకెళ్ళడానికి ముందున్న సేవకుడు సరైనోడో కాదో మనం చూసుకొని వెళ్ళాలి. అవన్నీ మీరు చూసుకుని వెళ్ళాలి. కానీ అక్కడ భోజనాలు ఉన్నాయి, అక్కడ ఏసీ ఉంది, అక్కడ అనుకూలత ఉంది అనుకుంటే అది కుదిరే అవకాశం కాదు. అదేందా లేదు నా మాట మీకు? ఎంత క్లియర్గా రాస్తున్నాడు చూడండి ఈ సందర్భాన్ని. ఈ ఆలోచనలని లేకుండా మీరు చదివారనుకోండి, మీకు ఏమర్థం కాదు. ఇది నా మాట మీకు అర్థం లేదా? ఏమన్నాడండి? ఉండబోవుచున్న దానికోసము ఎదురు చూచుచున్నాము. ఏం చెప్పండి అమ్మా? పరలోకాన్ని చూసి గుడికొచ్చారన్న వాళ్ళు చేతులెత్తండి. ఇక్కడ వందనాలండి. శ్రీని గారు చెయ్యెత్తారండి. వందనాలు. మీరు కూడా వందనాలండి. మీరు ఎవరు చూడలేదా? మాది వెళ్ళదండి ఎలా ఉంటుందో అన్నారు కదా. అదే నిరీక్షణ. ఎందుకు గుడికి వెళ్ళాలంటే ఎందుకు వెళ్ళాలి చెప్పండి? నేను పరలోకానికి వెళ్ళాలని వెళ్ళాలి. నేను చెప్పనా? పరలోకానికి వెళ్ళాలని గుడికి వెళ్ళినోడు ఏది చూడాల్సిన అవసరమే లేదు. పరలోకానికి తీసుకెళ్ళే బోధ ఉందో లేదో మాత్రం చూసుకుంటాడు అంతే.
అంతేనా కదా? నేను చెప్పండి, ఈరోజు గుడికి వెళ్ళే వాళ్ళు పరలోకానికి వెళ్ళే బోధన చూసుకుంటున్నారా, అన్నీ చూసుకుంటున్నారా? గుళ్ళోకి వచ్చిన కూడా ఎలా ఉన్నారు చెప్పనా? అందరికీ వందనాలండి. ఈవిడికి ఫిక్స్డ్ సీటు ఫ్యాన్ కింద. రాగానే ఎక్కడ కూర్చుంటుంది? ఫ్యాన్ కింద, గోడ పక్కన. వెళ్తా అమ్మ పక్కన కూర్చుంటుందేమో అనుకున్నాను, వెళ్తాం, కూర్చోలేదు, బతికిపోయింది. గోడ పక్కన ఫిక్స్డ్ సీటు, ఫ్యాన్ కింద. అవునా కదా? కాలు షాప్ కూడా అనుకూలంగా, అయ్యగారికి కనబడకుండా స్తంభం వెనకాల. ఎవరున్నారా? నిజమా కాదండి? గుళ్ళోకి వెళ్ళాక ఎక్కడో చోట కూర్చుని వాక్యం వినే వాళ్ళు ఉండరు. నా చోటు అయితేనే మనకు బాగుంటుంది. అందుకని ఎప్పటి నుంచో పని చేద్దాం అనుకోండి, మీరు తిట్టుకోనంటే కుర్చీలన్నీ బయట వేసేద్దాం అనుకుంటున్నాను నేను. నిజం, మారాలి మనం. కుర్చీలు బయట వేసి టెంటేద్దాం. ఆదివారాలు మొగలు బయట కూర్చుంటారు, ఆడవాళ్ళు లోపల కూర్చుందరు. కానీ నిజం చెప్తున్నాను, కూర్చోండి, మీరు ఆలోచన చేయండి. ఇక్కడ చోటు చూడకూడదు, ఇక్కడ వాతావరణం చూడకూడదు, ఇక్కడ కనబడుతున్న ఆడంబరాలు చూడకూడదు. ఇక్కడికి వచ్చిన మనం పరలోకాన్ని చూడాలి. బోధ మనల్ని పరలోకానికి తీసుకెళ్తుందో లేదో మాత్రమే చూడాలి. ఆ చూస్తున్న బోధ చెప్పే వ్యక్తిని కూడా ఎలా చూడాలి? ఇందా చెప్పాను కదా, ఎలా చూడాలి? తండ్రిలా చూడాలి. మరలా చెప్తున్నాను, వేరే బంధానికి వెళ్ళావా, నీ పరలోక యాత్ర బంద్ అయిపోద్ది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఏ సేవకుడు ఉన్నాడో ఆయన నీకు తండ్రి మాత్రమే. హీ ఈజ్ ద ఫాదర్, తండ్రి. అందుకే ఈ పదం మనకు అలవాటవలే. కానీ చాలా చోట్ల బయట పాస్టర్లు అనరు ఫాదర్. ఎవరు? చర్చెస్లో నన్ను చాలామంది అలాగే వెళ్తారు, మీరు ఏ ఫాదర్ అండి, ఏ చర్చిలో ఫాదర్ అండి? ఆ పదం తప్పు కాదు. ఈరోజు ఆ భావంలాకే సేవకుల్ని తండ్రిలా చూడకే సమస్యలు ఎక్కువైపోతున్నాయి. అవునా కదండి? ఏం చెప్పండి, అవునా కదా? సంగపతి గారి వయసు ఎంత? సంగపతి గారి వయసు ఎంత? 26 కదా? నోకరత్నం గారు చెప్తారు. ఎక్కడున్నారు? సంగపతి గారి వయసు ఎంత? 60 అనుకుందాం. నా వయసు ఎంత? నా వయసు ఎంత? 30 అన్న వ్యక్తి ఎవరు? ఎటకారం ఆడుతున్నాడు నువ్వు. నా వయసు అక్షరాల 28 సంవత్సరాలు. అందరికి వందనాలండి. ఎంత? కానీ విచిత్రుడు చెప్పనా, 60 ఏళ్ళు ఉన్న సంఘ పెద్ద గారికి నేను తండ్రి. ఎవరు? తండ్రి. ఐ ఆమ్ ద ఫాదర్. ఐ హ్యావ్ రైట్ టు స్పీక్ ఎనీథింగ్ విత్ హిమ్. నాకు అధికారం ఉంది, ఇలా చెయ్యండి అని చెప్పే అధికారం నాకుంది. నా మాటకు లోబడవలసిన అధికారం, పరిస్థితి ఆయనకుంది. కుర్రోడు కదా అని అనకూడదు. ఇంకక్కడ అలా అన్నావంటే నన్ను తండ్రిగా మీరు చూడలేదని అర్థం. బంధం మారింది. మళ్ళీ చెప్తాను, బంధం మారిందా యాత్ర బంద్ అవుద్ది. మనసులో పెట్టుకోండి. అర్థమవుతలేదు నా మాటలు మీకు? అమ్మా అందరికి వందనాలు. ముగింపు కదా, మీరు తిట్టుకోనని మాట్లాడుతున్నాను నేను. మళ్ళీ చెప్తానా ఇవన్నీ? కానీ ఆలోచన చేయండి. మీరు ఏమంటున్నారండి? నువ్వు ఏది చూడాలో అది చూసి వెళ్తే నీ భవిష్యత్తు అద్భుతం. ఈరోజు చూడకే వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయి. సంఘాలు ఎలాగైపోతున్నాయి చెప్పండి? సంఘాల వైఖరి ఎలా తయారైంది చెప్పండి? ఈరోజు సంఘాల పరిస్థితులు ఎలా చోటు చేసుకున్నాయి చెప్పండి? సంఘాల్లో మనశ్శాంతి లేని వైఖరి. ఏమండి, మన సంఘాల్లో అంత దారుణమైన పరిస్థితులు లేవు కానండి, కొన్ని సంఘాల్లో అయ్యగారు అంటే విశ్వాసులకు పడతావు, విశ్వాసులు అంటే అయ్యగారికి పడతావు. అయ్యగారు నవ్వితే వాళ్ళకి నచ్చదో, వాళ్ళు నవ్వితే అయ్యగారికి నచ్చదో. అయ్యగారు చెప్పిన మాట వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు చెప్పిన మాట అయ్యగారు ఒప్పుకోరు. ఎక్కడికి వెళ్తారు వీళ్ళు? పరలోకానిక? వీళ్ళ పరలోకానికి వెళ్ళేది. ఈరోజు ఇలాంటి సంఘాలన్నీ కూడా కలిసి కట్టుకున్నట్టే అలాంటి సంఘాల్లోనే ఉంటూ వాక్యం అర్థం కాని స్థితుల్లో నలుగుతూ జీవితాల్ని పాడు చేసుకుంటున్న విశ్వాసులు ఎందరో. ఒకే నాయకత్వం, ఒకే మాట. ఇల్లంతా తండ్రికి లోబడితేనే ఆ ఇల్లు క్రమం బాగా కొనసాగుతుంది. అర్థంగా లేదా? అర్థంగా లేదండి? అందుకని ఇవన్నీ చెప్పిన ఆయన ఇప్పుడు చెప్తున్నాడు. 15వ వచనం చదువు చూడండి. కాబట్టి ఆయన ద్వారా మనకు దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా నామమును, ఆయన నామమును ఒప్పుకొనొచ్చు జిహ్వా ఫలమును అర్పింతుము. ఏ ఫలమును అర్పించాలంట? ఏ ఫలమును అర్పించాలంట? జిహ్వా ఫలం అంటే
జెహ్వా ఫలం అంటే ఏ పాట, ఏ మా ఏ ఏ ఏ ఏ అర్పణది? నోటితో. నోటితో. ఎవరికి అర్పణలో? ఇటు నోటితో అర్పించే అర్పణలు ఉంటాయా? ఉంటాయా? వెరీ గుడ్. మనం నోరు రాసి సిమెంట్ బిగిసిపోయినట్టు బిగిసిపెట్టి కూర్చుంటాం. ఎక్కడ? గుళ్ళో. మరి ఏ అర్పణ ఇస్తున్నాం మనం? కోడిగుడ్డు ఇచ్చాను చాలదేటి అనుకుంటున్నాం. 500కి 5 ఇచ్చాను చాలదేటి అనుకున్నాం. అర్పించవలసింది ఏదంట? నీ నోరు తెరిచి నువ్వు పాడు, నోరు తెరిచి ప్రార్థన చేయి, నోరు తెరిచి మాట్లాడు. అర్పణ ఎవరికి? ఈరోజు అర్పణలు ఉన్నాయా సంఘాల్లో? ఉన్నాయా ఏమండి? మన సంఘంలో లేదు కానండి, కొన్ని సంఘాల్లోనండి పాట పాడినోళ్ళే పాడాలి, మిగతా వాళ్ళు పాడరు. మన సంఘం నిజంగా చాలా గొప్పది ఆ విషయంలో. ఒక్కళ్ళు మొదలెట్టారంటే అందరూ పాడేస్తారు మన వాళ్ళు. నిజమండి, అందరూ. కొన్ని సంఘాల్లో ఇక్కడ పాట పాడుతుంటే వాళ్ళు ఏమో పక్కలతో మాట్లాడుకోవడం, పక్కలతో చూసుకోవడం, వాళ్ళు మాట్లాడుకోవడం, ఎప్పుడు వచ్చావే ఎలాగున్నావే అనుకోవడం కొన్ని సంఘాల్లో. అదృష్టం ఏంటంటే మనం గొప్పవాళ్ళం కాబట్టి మనకు ఆ బాధ లేదు. ఒక్కళ్ళు పాట మొదలెట్టామంటే ఏం చెప్పండి, ఇక్కడ అందరూ పాడతాం. మనం పాడతారా? భలే ధైర్యరా అన్నది మిమ్మల్ని. అందరికి వందనాలు. పాడతామా? పాడాలి, నోరు తెరవాలి, జెహ్వా ఫలాన్ని అర్పించాలి. ఎవరికి? అయ్యగారు పాడమన్నా సరే నాకు రాదు అయ్యగారు అని బిగుసుపోయిన మనుషులు ఎందరో ఉన్నారా లేదా? ఉన్నారా? కానీ ఏం చెప్పిన బంగారు తల్లు, ఇది నిజంగా చెప్తున్నాను, ఇది ఎటకారం కాదు, నిజంగా చెప్తున్నాను. చాలామంది సంఘంలోకి నేను వచ్చిన తర్వాత చూశాను, వాళ్ళకి ప్రార్థన చేయడం రాపోయినా అయ్యా ప్రార్థన చేయండి కానీ చేస్తున్నారు, పాడడం రాపోయినా పాడడం కానీ పాడుతున్నారు, ధైర్యంగా ముందుకు వచ్చి చదవమని కానీ చదువుతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీరు అర్పించిన ఫలము మీ జీవితాలకు దేవునికి ఇష్టమైన యాగం అని మీరు మర్చిపోకండి. కిందదే అంటాడు చూడండి, ఏమన్నాడండి? ఉపకారము ధర్మము చెయ్య మరువకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమే. నువ్వు మౌనంగా ఉండడం కాదు కావాల్సింది ఆయనకి, ఇందులో యాక్టివ్గా ఉండాలి, అర్పించాలి నీ అర్పణను. 17వ వచనం. ఇప్పుడు సంఘములో నువ్వు ఇలాగ ఉండాలంటే నువ్వు చేయవలసిన మస్ట్ అండ్ షుడ్ ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ పైన నాయకులుగా ఉన్నవారు ఏం అప్పచెప్పాలంట? ఎవరు నాయకులు? ఎవరు? బత్తుల బలరామకృష్ణ గారు, అవునా కదా? ఎవరు నాయకులు? ఎవరు మీకు నాయకులు? ఎవరు ఇక్కడ? ఎవరు? ఏం చెప్పాలి? లెక్క అప్ప చెప్పాలన్నప్పుడు ఒక వారం మీరు గుడి మానేసిన అడిగే రైటు నాకుందా లేదా? రామాదేవి గారు, నేను మానేస్తే నీకేట్రా అనకూడదు. నా మాట అర్థమైందా లేదా? ఈరోజు చాలామంది కొత్తగా కనబడరు. అందరికి వందనాలు. కొత్తగా కనబడరంటే కొత్త వాళ్ళు ఏం కాదు, పాత వాళ్ళే బ్రేక్ తీసుకున్నారు, మళ్ళీ వచ్చారు. అదేటో ఈరోజు 6 గంటల లోపు వాళ్ళే వచ్చారు, 6:30 లోపు. వాళ్ళందరినీ చూసి బాగున్నారా, చాలా రోజులు అయింది అంటున్నాను నేను. ఏమండి నేను చెప్పనా, మీలో ఎవరు వచ్చారో ఎవరు రాలేదో అన్నీ నాకు తెలిసిపోతుంటాయి. అందరికి వందనాలు. ఎందుకు రాలేదో కూడా తెలుసు. అందరికి వందనాలు. ఇప్పుడు నవ్వుతున్నారే, లక్షవారం ఎవరు రాలేదో కూడా తెలుసు. వందనాలు. మరి ఇప్పుడు నేను అడగొద్దా? అడగాలి. ఎందుకు అడగాలి చెప్పనా? రేపు పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడు అంటాడు, హిజ్కియా కింగ్ అయిన వీళ్ళకి సల్మాన్ రాజు గారు కూడా వస్తారు, మరి ముందు ఆయన తర్వాత ఎవర్రా? ఈడే హిజ్కియా కింగ్. వెరీ గుడ్. ఏఆర్ బ్రహ్మం గారు లక్షవారం ఎందుకు రాలేదు అని అన్నారు అనుకోండి, ముందు ఎవరిని అడుగుతాడు? నన్ను అడుగుతాడు. అప్పుడు నేనేం చెప్పాలి? నాకు తెలియదు ప్రవ్వా, మనోడే ప్రవ్వా, పోనిచ్చే అని అనుకోండి. ఏమంటాడు ఆయన? ఏఆర్ బ్రహ్మం గారితో పాటు నన్ను కూడా బయటికి గింటేస్తాడు. నాకు అధికారం ఉంది, అర్థందో లేదో మీకు? అందుకే నేను అడుగుతాను, అయ్యా ఎందుకు రాలేదు? మీరు ఎందుకు మానేశారు? ఎందుకు రావట్లేదు? మీ ఆత్మీయ జీవితాలు ఏమయ్యాయి? మీ ఆత్మీయత ఎందుకు తగ్గిపోతుంది? మీరు ఎందుకు చెడు వైపుకి వెళ్తున్నారు? ఎందుకు బలహీనపడుతున్నారు? ఎందుకు ఇవన్నీ నాకెందుకురా అంటే నేను లెక్క అప్ప చెప్పాలి. ఎవరికి? చెప్పవలసిన బాధ్యత ఉంది కాబట్టి నేను లెక్క పెట్టుకోవాలి. లెక్క లేకుండా నేను ఉండకూడదు, లెక్క చెప్పకుండా మీరు ఉండకూడదు. అదేందా లేదా? ఎవడొస్తే ఎటు పోతే ఎటు నా 500 నాకు వస్తుందా లేదా అనుకున్నాను అనుకోండి, నేను పాస్టర్ని ఎందుకు అవుతానండి? నేను నాయకుడిని ఎందుకు అవుతాను?
ఖచ్చితంగా మీ ఆత్మల లెక్క నాకు తెలియాలి. నా కుటుంబానికంటే ఎక్కువగా మీ లెక్క నాకు తెలియాలి. అదేందా లేదా? చదువు చూడండి. అలా తెలియాలంటే ఏం చేయాలంట? ఇది 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 మీరు మనసులో పెట్టుకోండి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్ప చెప్పవలసిన వారే మీ ఆత్మలను కాస్తున్నారు. అమ్మ కాయుచున్నారు. అమ్మ కాసేవాడికి గొచ్చిన గొర్రె ఎవరో తెలిస్తే కాయగలడా, తెలియపోతే కాయగలడా? అంతేనా కాదా? మీరు వేల మందిలోకి వెళ్ళి కూర్చుంటే మీరెవరో వచ్చి అక్కడున్న కాపరికి తెలుస్తుందా, తెలీదా? అస్సలు ఛాన్స్ లేదు. అప్పుడు మీరు ఎలా కాయబడుతున్నట్టు? ఇక్కడ పట్టుమని 100లో ఉన్నారో నాకు అది నేను లెక్క చెప్పగలను కాబట్టి, చెప్పే అవకాశం ఉంది కాబట్టి నేను కాయగలను. 100కు మించితే కాపరులు పెరగాలి, పరిస్థితులు మారాలి. ఎందుకంటే ఖచ్చితంగా కాయవలసిన బాధ్యత ఉంది. అమ్మ మళ్ళీ అడుగుతున్నాను, కాయడం అంటే ఏంటి? కాయడం అంటే ఏంటంటే కాయడం అంటున్నారు ఎవరో. కాయడం అంటే ఏంటి? నేను చెప్తాను మళ్ళీ. మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం గేదెలు కాయడం తెలుసు కదా మీ అందరికీ. గొర్రెలు అంటే మన సైడ్ లేవు కదా, మరి గేదెలు మేకలు కదా ఉంటుంటాయి. గేదెలు అనుకుందాం, గేదెలు కాస్తుంటాం కదా. అన్ని గేదెలు తిన్నంగా వెళ్ళవు. కొన్ని గేదెలు ఏం చేస్తాయి? పక్కన పచ్చగడ్డి చూస్తాయి, చూసి గడ్డేపుకి వెళ్తాయి, అవునా కదా? కొన్ని ఏవేవో చూస్తాయి, ఆటలేపుకి వెళ్తాయి, కొన్ని అటు ఇటు వెళ్తాయి. ఇప్పుడు కాశీవాడు ఏం చేయాలి? ఎటు వెళ్ళినా అక్కడికి ఇక్కడికి వస్తాయి కదా అని అక్కడ ఎదురు చూడాలి, అవునా? అటు వెళ్తున్న గేదెల్ని ఒక్కోటి తీసుకురావాలి. దేన్ని? అలా ఇచ్చినప్పుడు గేదె తిరగబడితే, కొమ్ములతో పొడిచేస్తే నా బాధ నేను చెప్పుకోవాలి కదా. మీరు న్యాయంగా ఆలోచన చేయండి అంటున్నాను నేను. తిరగబడితే, పొడిచేస్తే మేము గేదెలమా అని మీరు చూశారు. మీరు గేదెలని నేను అనలే, కానీ కొమ్ములతో పొడిసే విధానం ఉందంటున్నాను. ఎలాగా చెప్తున్నారు చూడండి. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల అంటే ఈ కాసే విధానంలో ఖచ్చితంగా కాసేవాడిని జనాలు ఏం చేస్తున్నారు? ఏడిపిస్తున్నారు. ఎలా ఏడిపిస్తున్నారు? మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోపడండి. ఇంతకీ ఏ కొమ్ములతో పొడుతుంది చెప్పండి? ఏం వినకుండా. అందరికీ వందనాలండి. కొమ్ముతో పొడిసిన అంత బాధ వస్తుందో రాదో తెలదు, కానీ మీలో ఎవరు మాట వినకపోయినా అది కత్తితో పొడిసిన కాటు కంటే భయంకరమైన బాధ. అమ్మ మాట్లాడుతున్నారు బంగారు తల్లు. మీరు జస్ట్ ఆలోచన చేయండి. ఈ స్పిరిచువాలిటీ విధానం అంతా పక్కన పెట్టి ఒకసారి నీ కొడుకు, నువ్వు తండ్రిగా నువ్వు కొడుకు కోసం అన్నీ ఆలోచించే నిర్ణయాలు తీసుకోవా? తీసుకుంటావు కదా. నీ కొడుకు నీ మాట వినకపోతే నీకు బాధ ఉంటుందా, ఉండదా? ఎంత బాధ? మనశ్శాంతిని కోల్పోయేంత బాధ కాదా? చెప్పండి. కోట్లున్నా నీకు లేని సంతోషం కొడుకు మాట వినకపోవడం వల్ల వచ్చే బాధ ఉంటుంది చూసారా? అది చాలా ఘోరం. మీరే తండ్రులా? నేను తండ్రిని కాదా? ఆయన తండ్రి కాదా? సేవకులు తండ్రులు కాదా? మరి విశ్వాసులైన పిల్లలు వారి మాటకు లోబడకపోతే వారికి బాధ కలగదా? చెప్పండి. ఏంటి లోబడ్డం? అమ్మా మీకు తెలుసో తెలీదో ఏడుస్తాను కొన్ని సందర్భాల్లో నేను. అరే జీవితాన్ని అక్కడ వాళ్ళ దగ్గర పరిచి చెప్తున్నాను కదా, నా ఆరోగ్యాన్ని మర్చిపోతున్నాను కదా, నా కుటుంబాన్ని మర్చిపోతున్నాను కదా, నా ఆనందాన్ని మర్చిపోతున్నాను కదా, వాళ్ళ కోసమే కదా బ్రతుకుతున్నాను. కనీసం వాక్యం వినడానికి కూడా ఎందుకు రారా అని ఎంత కుమిలిపోతుందో తెలుసా? నన్ను ఎంత ఏడిపిస్తారో తెలుసా మీరు? మీకు తెలియదంతే. నేను ఒక పూట మానేస్తే వచ్చిన లాసేట్ అని మీరు అనుకున్నారు. మీరు మానేయడం వల్ల, మీరు వెనక్కపడడం వల్ల, మీరు వాక్యాన్ని సరిగ్గా ఆలోచించకపోవడం వల్ల, నేర్చుకోకపోవడం వల్ల ఒక తండ్రిగా, సేవకుడిగా నేను పడే బాధ చిన్నది కాదు. అది మీరు అర్థం చేసుకోగలిగినప్పుడే అర్థమవుతుంది. ఎన్నో సందర్భాల్లో ఎంతో ఘోరంగా కంటతడి పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇంకా ఎందుకు మారయ్యా? ఒకసారి అనుకుంటాను, నాకు ఇంకా పరీక్ష ఉందేమో, నన్ను ఇంకా పరీక్షించాలేమో ఆయన. మీరు మారట్లేదు అనుకో, నేను నాకే పరీక్ష అనుకుంటాను. ఇంకా పరీక్షించాలేమో,
అందుకే ఇంకా మార్చట్లేదేమో. ప్రభువా ఇంకా ఓపికివ్వి, ఇంకా వెళ్తాను, రండయ్యా రండయ్యా అని బతుకులాడుకుంటాను అని అడుగుతాను నేను దేవుణ్ణి. ఎందుకు చెప్పండి? ఎంత బాధ మా సేవకుడు పడుతున్నాడని. చెప్పగానే టైంకి వచ్చి చెప్పగానే ప్రార్థనకు వచ్చి చెప్పగానే చెప్పిన పని చేసి విశ్వాసులు ఈ రోజుల్లో ఉన్నారా అని అడుగుతున్నాను నేను. బాధ పెడుతున్నామా నాయకుల్ని? చెప్పండి, బాధ పెడుతున్నామా? మనమేం పెడుతున్నామని మీరు అనుకోవచ్చు. ఎన్ని రకాలుగా పెడుతున్నామో ఒకసారి ఆలోచన చేయండి అంటున్నాను నేను. ఏమంటున్నానండి? మీ పైన నాయకులు ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మను కాయుచున్నారు. వారు దుఃఖముతో పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఎలా చేయాలంట? ఆనందముతో చెయ్యనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. ఎవరికి లోబడండి? ఎవరికి లోబడండి? అమ్మా బాగానండి. మీరు గురువు లేని విద్య అంట గుడ్డిది అన్నాడా? ఎలాంటిది? గుడ్డిది. అంటే విద్యకు ఎవరు ఉండాలి? గురువు ఉండాలి. గురువు ఉంటే సరిపోదు, విద్యను చెప్పే గురువుకి మనం లోబడి ఉండాలి. చిన్నప్పటి నుంచి నేర్పే సంస్కారం అదే. ఎందుకు పెట్టాలి నమస్కారం గురువుకి? ఎందుకు లోబడి ఉండాలి గురువుకి? ఎందుకు చేతులు కట్టాలి గురువు ముందు? ఆ గురువు డబ్బులు ఉన్నవాడు, ఈ విద్యార్థి డబ్బు లేనివాడు కాదు. డబ్బున్న విద్యార్థి అయినా డబ్బు లేని గురువు ముందు ఏం కట్టుకుంటాడు? ఎందుకో చెప్పనా? ఆయనకు లోబడితేనే ఈయనకి ఏమొస్తుంది? విద్య. అదేంది లేదన్నమాట మీకు? ఏమంటున్నాడు? వాళ్ళు బాధతో కాక ఆనందంతో చేసేటట్టు వారు ఆ పనికి మీరు సహకరించండి. అంటే చెప్పేవాడు ఆనందంతో చేస్తేనే ఆ పని క్షేమంగా ముందుకెళ్ళే అవకాశం ఏర్పడుతుంది. మీ అందరికీ మాట చెప్పనా? మీరు అనుకుంటారు నా ఒక్కడ మాటకి పెద్ద సబ్జెక్ట్ ఉంటుందా? నాకున్న అలవాటు ఏంటి చెప్పనా? మీలో ఇక్కడ ఎవరున్నారు? హనీ ఉంది కదా. నేను చేసే పని హనీకి నచ్చకపోయినా నాకు బాధ ఉంటుందండి. ఎందుకు చెప్పనా? వాళ్ళ చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఒక్కరికి నచ్చకపోయినా నేను చాలా బాధపడతాను. అందరికీ నచ్చిందే చేయాలనుకుంటాను. అలాంటప్పుడు మీరు ఎవరన్నా వచ్చి ఇది నాకు నచ్చలేదు అన్నారు అనుకోండి, ప్రాణం వెలువెల్లాడిపోద్ది. నేనేమంటానంటే ఒక్కసారి స్థానం మారి ఆలోచించండి, మీకు అర్థమవుతుంది అంటున్నాను నేను. అర్థమైందా? వెరీ గుడ్. అందుకని ఇప్పుడు ఏమన్నా చూడండి, 18వ వచనం, మా నిమిత్తము మీరు ప్రార్థన చేయండి. ఎవరి కోసం ఎవరు ప్రార్థన? ఎవరి కోసం ఎవరు ప్రార్థన? సేవకుల కోసం. సంఘం ఏంటి? మన అపోస్తల కార్యాల్లో కూడా ఇదే మాట కదా. సేవకుల కోసం ఎవరు ప్రార్థన? సంఘం ప్రార్థన. సేవకుల కోసం ఎవరు ప్రార్థన? అమ్మా సంఘమా వినాలి. సేవకుల కోసం ఎవరు ప్రార్థన? సంఘం ప్రార్థన. ఈరోజు మీ సేవకులు ఎన్నో బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు అంటే ఇప్పుడు వాళ్ళ కోసం ఎవరు ప్రార్థన చేయాలి? మనం చెయ్యాలి. మా సేవకుడిని అయ్యా ఇంకా బలపరచు, అనేక చోట్లకి నడిపించు, బలమైన సేవకుడిగా నిలబెట్టు, పాపము నుంచి దూరపరచు, పరిశుద్ధునిగా కట్టు అని మనం కూడా సేవకుల కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వాళ్ళు మన కోసం చేయడం మాత్రమే కాదు. మనం చెప్పాను కదా, అయ్యగారు గనక వచ్చి ఎవరికన్నా బాగోపోతే ప్రార్థన చేయకపోతే వచ్చి వారం వాడు ఎక్కడ కనబడదు? గుళ్ళో కనబడదు. ఏరా బాబు ఆడొచ్చాడా? ఎవడు? పాస్టర్ గారు వచ్చాడా? చేశాడా? ఏంటి ఊరందరిగా తెలిసింది, ఆయన తెలియలేదా? అందరికి వందనాలు, వెరీ గుడ్, తప్పలేదు, చెయ్యాలి. నేనే చెప్తున్నాను, ఖచ్చితంగా సేవకుడు విశ్వాసికి బాగోపోతే వెళ్ళి ప్రార్థన చెయ్యాలి. అక్కడితో ఎండ కాదు. అలాగే విశ్వాసి కూడా సేవకుడికి బాగోపోతే ఏం చెయ్యాలి? కంటిన్యూషను. మీరెంత హట్ అయ్యారో నేను అంతే హట్ అవ్వాలి. అదేందో లేదా? అది రూల్. అది ఏమన్నారు చూడండి, మా నిమిత్తము ప్రార్థన చెయ్యండి. ఎలా? ఎందుకంట మేము అన్ని విషయంలో యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము. మరియు నేను మరి త్వరగా మీ యొద్దకు వచ్చుటకు, ముగింపు మాటలోకి వచ్చాడు, మీ యొద్దకు వచ్చుటకు ఇలాగూ చెయ్యవలనని మరి ఎక్కువగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఏం చేస్తానట? రిక్వెస్ట్ బతిమాడుకుంటున్నాను. అయ్యా మీరు ఇలా మారండి, ఇలా ఉండండి, ఇలా ప్రేమించండి, ఇలా గౌరవించండి, ఇలా కట్టుకోండి, ఇలా జీవితాలు బాగు చేసుకోండి, మీరు అలా ఉండాలని నేను ఆశపడుతున్నాను. గొర్రెల గొప్ప కాపరి యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతులలో లేపిన సమాధాన కర్తయగు దేవుడు
యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మేము సిద్ధపరచును గాక. యేసుక్రీస్తు యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. మీకు మంచి రావాలి గాక. ఆమేన్. 22 వచనం, సహోదరులారా మీకు సంక్షేపముగా వ్రాసి ఉన్నాను గనుక ఈ హెచ్చరిక మాటలు సహించండని మిమ్మను. పొరపాటున ఎక్కడైనా మాటలు నొచ్చుకునే ప్రమాదం ఉందేమో. సహించండి అయ్యా, నన్ను భరించండి అంటున్నాడు ఆయన. ఎవరు? సేవకుడు. ఎవరితో? సంఘంతో. నన్ను ఏం చెయ్యండి? నన్ను భరించండి, నా మాటలు భరించండి. మీ మంచి కోరే చెప్పాను కానీ వినండి, మిమ్మల్ని పాడు చేయాలనే ఉద్దేశం నాకైతే లేదు. నిజంగా నిజంగా మానేసిన మీ పేరు మీ మంచి కోరే చెప్పాను, కక్ష నాకు లేదు. మా మనస్ఫూర్తిగా చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎక్కడ మందిరంలో ఎవరి మీద పర్సనల్ గడ్జ్ అంటే వ్యక్తిగత కక్ష ఎవరి మీద లేదు. నాకు ఉండకూడదు. ఉంటే నేను సేవకుణ్ణి కాను. మీరు నన్ను తిట్టినా మీ ఇంటికి వస్తాను, నన్ను అవమానించినా మీ ఇంటికి వస్తాను, నన్ను ఎటకారం చేసినా మీ దగ్గరికి వస్తాను, నన్ను వేలెత్తి చూపినా మిమ్మల్ని ప్రేమిస్తాను. అలా నేను ఉంటేనే సేవకుణ్ణి. ఆయన అంటున్నాడు, మీరు దయచేసి మారండి అయ్యా, మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. నేను అంటాను, అంత గొప్ప సేవకుణ్ణి పొందుకున్నందుకు ఎంత గొప్ప ధన్యులో చూడండి యెరూషలేములోని సంఘస్థులు. మన సహోదరుడు తిమోతికి విడుదల కలిగినదని తెలుసుకున్నది. అతడు శీఘ్రముగా వచ్చిన యెడల అతనితో కూడా మిమ్మల్ని చూచెదను. 24 వచనం, మీ పైన నాయకులుగా ఉన్నవారు నాయకులందరికీ పరిశుద్ధులందరికీ నా వందనములు చెప్పండి. ఇటలీ వారు మీకు వందనములు చెప్పుచున్నారంటే ఎక్కడి నుంచి రాస్తున్నాడు ఈ పత్రిక? ఇటలీ అంటే రోమా. చెప్పాను కదా మొన్న, ఇటలీ అంటే రోమా. అప్పటికి ఈయన చెరసాల్లో ఉన్నాడు, రోమా పట్టణంలో బందీగా ఉన్నాడు. మీరు బాగా గమనించండి, ఈయన చెరసాల్లో ఉన్న ఈయన ఆలోచన ఎవరి కోసం? ఆయన పిల్లలైన సంఘం కోసం. ఒక్క మాట మళ్ళీ అడుగుతున్నాను, అక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక్క మాటలో అయ్యా నా చెరసాల్లో ఉన్నాను, నా పరిస్థితి బాగాలేదని ఏమన్నా అన్నాడా? మీ పరిస్థితులు మీరు జాగ్రత్తగా ఉంచుకోండి అయ్యా, నా గొడవ ఎలాగున్నా అన్నట్టుగా మాట్లాడా? అంటే మీరు అర్థం చేసుకోండి, సంఘము పట్ల సేవకుడిగా ఆయనకున్న బాధ్యత. అమ్మ ఒక మాట చెప్పనా బంగారు తల్లు, బాధ్యత ఉన్నవాడు తప్పు చేయడు, తప్పుడుగా ఉండేవాడికి బాధ్యత ఉండదు. అది మీరు మనసులో పెట్టుకోండి. ఇష్టానుసారంగా మాట్లాడకూడదు బాధ్యత ఉన్నవాడిని. అదేనా లేదా? ఇదిగో చెప్పనా, బాధ్యత ఉన్నవాడి బాధ్యత పరమైన ఆలోచనలో ముందుకెళ్ళిపోతుంటే ఇంకా వేరే ద్వారనే ఉండదు. ఆ బాధ్యత సేవకుడికి ఉండాలి. దేని మీద? సంఘం మీద. ఏమండి 25 వచనం అయిపోయాక అందరూ నాతో పాటు ఆమేన్ అనండి. వెరీ గుడ్. కృప మీ అందరికీ తోడైయుండునుగాక. ఆమేన్. ఏదంటే చాలు మనకి? కృప. ఏముండాలి? కృప. ఎలా ఉండాలి? తోడుగా. ఎలా ఉండాలి? తోడుగా. ఆ కృప చాలా మీ అందరికీ. పౌలు అంటాడు కదా, నీ కృప నాకు చాలును. ఏం చాలు? కృప చాలు. ఈరోజు అదే కృప మీ పైకి రావాలంటే సేవకుడిగా ఈ చెయ్యి చాపి కృప మీకు తోడయుండునుగాక అని చెప్పే స్థితిలో సేవకుడు ఉండాలి, చెప్పించుకునే స్థితిలో సంఘం ఉండాలి. ఇక్కడితో 13 అధ్యాయాలు కలిగిన హెబ్రీ పత్రిక సమాప్తం. వినికుడు వద్దు, ఎవరది? చప్పట్లొద్దు. ఈ మాటలు మీ హృదయాలు తాకితే, ఈ మాటలు మీ మనసుల్లోనికి వెళ్ళితే, నాకు ఆస్తులొద్దు. మళ్ళా చెప్తున్నాను, నేను అందరికీ చెప్తాను, నాకు మీ ఆస్తులొద్దు, అంతస్తులొద్దు, మీ ధననిధులొద్దు. నా బ్రతుకు ఎలాగో ఆయన నడిపిస్తాడు. నేను మీ నుండి కోరుకున్నది ఒకే ఒకటి, మీ కుటుంబాలతో మానకుండా మందిరానికి వచ్చి
మీ కుటుంబాలు కట్టుకోండి చాలు. అదే మీరు నాకు ఇచ్చే గొప్ప ఆనందం. అదే నేను కోరుకునే గొప్ప ఆనందం. అలా ఉంటేనే ఏ లోకం? పరలోకం. వెళ్దామో వద్దో, వెళ్ళగలమో లేదో తేల్చుకుందాం, ఆలోచించుకుందాం. అట్టి అనుకూలత మీకు, నాకు, మనకు అందరికీ ఆయన దయచేయునుగాక.